బేబిలాన్ స్క్రీన్లపై బ్రేకింగ్ న్యూస్ పేలుతుంది. బ్లాక్ డ్రాగన్ గిల్డ్ టవర్ యొక్క 4వ అంతస్తును దాటుతుందని, నిజమైన టాప్ టియర్ గిల్డ్ శక్తిని నిరూపిస్తుందని అరుస్తోంది. వారి ప్రసారంలో నంబర్ 1 హంటర్ కేవలం ఎంపెరర్ గా మాత్రమే తెలిసినవాడు ను ఎంపిక చేసి గిల్డ్ ప్రతి వైఫల్యానికి అతనిని దోషిగా చూపిస్తున్నారు. లైవ్ వీక్షకులు టవర్ ఫీడ్ ను చూస్తూ హృదయాలు వేగంగా కొట్టుకుంటున్నాయి. గిల్డ్ బలాలు మరియు టవర్ యొక్క మహా హంటర్ మధ్య తక్షణ ఘర్షణకు భయపడుతున్నారు. ఈ ప్రకటన టవర్ హాళ్లలో ఉద్రిక్తతను పెంచుతుంది. ఎంపెరర్ ప్రతీకారం ఇప్పుడు గాలిలో తేలుతూ ఉంది. గిల్డ్ దగ్గర పడుతున్నప్పుడు సామ్రాట్ అరేనాలోకి అడుగుపెట్టి కత్తి మెరుపుతో బాస్ ను ఒంటరిగా చీల్చేస్తాడు. చాట్ పేలిపోతుంది. అతని శీర్షికను ఉత్సాహంతో జపిస్తూ ఒక అభిమానుడు అరుస్తాడు, హలో సామ్రాట్ ని. ఎస్ ఎస్. మరొకరు అదే చీర్ ను పునరావృతం చేసి ఫీడ్ ను వరదలా నింపుతారు. ప్రేక్షకులు ఆ క్షణాన్ని పట్టుకుని అతని కొత్త రికార్డును గమనిస్తారు. టవర్ బాస్ పై ఒంటరి విజయం. అతని అజేయత గురించి వార్తలు అగ్నిమాపు లాగా వ్యాపిస్తాయి. ఇంకా 2 వినియోగదారులు గాసిప్ గొలుసును తగలబెడతారు. ఒకరు, అతని మంచు వంటి స్వభావం ఉన్నప్పటికీ సెయింట్ ఎస్ ఎలా చక్రవర్తిని డేట్ చేయగలదో ఆశ్చర్యపోతారు. ఆమె సెయింట్ పద్ధతి చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నిస్తారు. మరోవాడు, వేటగాడు స్నేహితుడు సెయింట్ ఎస్ మరియు చక్రవర్తిని కలిసి చూసినట్టు అరుస్తారు. చక్రవర్తిని అనుకరించాలన్న కోరికను మళ్లీ పునరుద్ఘాటిస్తారు. ఆ గుసగుస యంత్రం ఇద్దరు వేటగాళ్ల ప్రతిష్టను దూషించడానికి ముప్పు వేస్తుంది. మరొక వినియోగదారు ఆ గుసగుసను ఖండించడానికి తొందరగా ముందుకు వచ్చి వివాదాన్ని మరింత పెంచుతారు. చివరి కామెంటర్ వేధిస్తాడు, సెయింట్ ఎస్ అతని స్నేహితుడు అని, డేటింగ్ గుసగుసలు తప్పు అని ఒత్తిడిగా చెబుతూ, ఇంకా ఎంపరర్ పట్ల ఆదరణను పునరావృతం చేస్తూ. ఈ నిరాకరణ వివాదానికి మరొక పొరను జోడిస్తుంది. తప్పుడు సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో అభిమానులు ఎంపరర్ యొక్క చిత్రానికి ఎంత బలంగా పట్టుకుంటున్నారో చూపుతుంది. ఇప్పుడు అందరి కన్నులు ఎంపరర్ ఈ పెరుగుతున్న స్కాండల్ ను ఎలా ఎదుర్కొంటాడో చూడటానికి వేచి ఉన్నారు. ది ఎంపరర్ కొనసాగిస్తూ విజయించబోయే వారు విజయం సాధిస్తారు అని ప్రకటిస్తాడు. తరువాత అతను హెచ్చరిస్తాడు, విజయం సాధించినప్పటికీ నా మార్గంలో నిలబడవద్దు. అతని మాటలు అతని ఆధిపత్యాన్ని బలపరుస్తాయి, ఏవైనా సవాళ్లకు విజయం రక్షణను ఇవ్వదని హెచ్చరిస్తాయి. ప్రసారం శిఖరానికి చేరుకుంటున్నప్పుడు ప్రేక్షకులు అతని అధికార భారాన్ని అనుభవిస్తారు. విజయించబోయే వారు విజయం సాధిస్తారు. విజయం సాధించినప్పటికీ నా మార్గంలో నిలబడవద్దు. అకస్మాత్తుగా ఒక ముప్పు మౌనంగా వస్తుంది. ఎవరో తనకు వ్యతిరేకంగా నిలిచే ప్రతి వ్యక్తిని చంపుతానని శపథం చేస్తారు. ఒక స్వరం చొచ్చి ఎంపరర్ ని విరుద్ధించే వారందరికీ మరణాన్ని వాగ్దానం చేస్తోంది. లేకపోతే నేను నిన్ను చంపుతాను. ఉద్రిక్తత పెరుగుతుంది. ఒక వీక్షకుడు అరుస్తున్నాడు, ఎంపరర్. ఈ ఉత్సాహం భయం, అనుమానం వెల్లడిస్తూ ఎంపరర్ శక్తి సవాలు చేయబడవచ్చని సూచిస్తుంది. లేకపోతే నేను నిన్ను చంపుతాను. ఎంపరర్. జనసమ్మతి ప్రతిస్పందన ఎంపరర్ ని తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెప్పడానికి బలవంతం చేస్తుంది. కిమ్ అకస్మాత్తుగా ఒక స్వరాన్ని వింటాడు. అతను కళ్ళు మూసి గందరగోళంతో అలా అని మంటాడు. ప్రతి ధ్వనిలో ఒక విచిత్రమైన పదబంధం పునరావృతమవుతుంది. సిహి సిహి ఇస్. టవర్ సిస్టమ్ స్కిల్ కార్డ్ ఆమోదాన్ని నిర్ధారిస్తుంది. ఒప్పందం ఇప్పుడు అతని జీవితాన్ని నకలు చేసిన నైపుణ్యానికి బంధిస్తుంది. అతని మరణం ఆ సామర్థ్యాన్ని ప్రారంభిస్తుంది. మానిటర్ మెరుపులాగా ప్రకాశించి కొత్త నైపుణ్యం వినియోగానికి సిద్ధంగా ఉందని చూపిస్తుంది. అతను తన మొదటి నకలును పరీక్షించడానికి సిద్ధమవుతాడు. టవర్ ఒక పరిచితమైన మరణ క్లిప్ ను చూపుతుంది. అది అభిమానులు వేలసార్లు చూశారు. కిమ్ చూస్తూ ఈర్ష్యా బలంగా దహిస్తోంది. స్క్రీన్ గ్లీచ్ అవుతుంది. తర్వాత ఒక ప్రకాశవంతమైన ఐకాన్ కనిపిస్తుంది. సిస్టమ్ అలర్ట్ లో స్కిల్ కార్డ్ అని వ్రాయబడింది. టవర్ సూచిస్తుంది కార్డ్ అతని విధిని మార్చవచ్చు. స్కిల్ కార్డ్ డిటెక్టెడ్. కార్డ్ ఒక కాపీ సామర్థ్యాన్ని వాగ్దానం చేస్తుంది మరియు ఎంపరర్ ముందుకు దూకి వస్తున్నాడు. కిమ్ తదుపరి పంక్తికి తిప్పుతాడు. అది సాదాసీదాగా హౌవెవర్ అని చదువుతుంది. ది టవర్ వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలి హెచ్చరికను విడుదల చేస్తుంది. అతని హెచ్యుడి పై ఒక ఎరుపు చిహ్నం మెరవుతుంది.
మరియు శీతల చలనం అతని వెన్నుపై ప్రవహిస్తుంది. అసంపూర్ణ హెచ్చరిక కిన్ను నైపుణ్యం యొక్క పూర్తి నిబంధనలను తదుపరి యుద్ధానికి ముందు పరిశీలించడానికి ప్రేరేపిస్తుంది. తరువాతి దృశ్యం హెచ్చరికను పూర్తి చేస్తుంది. అయితే నీకు మరణం. టవర్ హోల్డర్ జీవితం ఖర్చవుతుందని కాపీ స్కిల్ నిర్ధారిస్తుంది. కిన్ యొక్క హెచ్యుడి ఎరుపు రంగులో మెరుస్తుంది. అది ప్రాణాపాయ పరిస్థితిని సూచిస్తుంది. ఈ సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా అతను ముందుగా మరణించాల్సి వస్తుంది. మరణాన్ని ఆయుధంగా మార్చుతుంది. కిన్ ఇప్పుడు త్యాగం చేయాలా లేదా ఎంపరర్ దాడి కోసం వేచి చూడాలా అనేది నిర్ణయించుకోవాలి. కోడ్ స్క్రోల్ కనిపిస్తుంది. హేలో 1404111404. దాని క్రింద కిన్ నెమ్మదిగా అంటుంది, EIEILCHL అనే స్కిల్ ఏ రకమైనది? అతను ఐడెంటిఫైయర్ ను స్కాన్ చేసి తెలియని స్కిల్ రకాన్ని డేటాబేస్ లో శోధిస్తాడు. ది టవర్ కిమ్ కి మరణ సమయానికి ప్రత్యర్థి శక్తిని సూచించే హింసాత్మక SCLSS స్కిల్ ను ఇస్తుంది. ఎంపెరర్ యొక్క ఫైర్ బ్లాస్ట్ అతనిని ఆవృతం చేసినప్పుడు కాపీ సక్రియమవుతుంది. మరణానికి ముందున్న క్షణానికి అతనిని తిరిగి తీసుకెళ్లే రహస్య కాలప్రయాణ సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. కిన్ తన హెచ్యుడి ఎరుపు రంగులో మెరుస్తున్న దాన్ని చూస్తున్నాడు. జీవితం క్షీణిస్తున్నప్పటికీ అతను ఎంపరర్స్ విధ్వంసకరమైన ఫైర్ బ్లాస్ట్ ను మరియు దాచబడిన క్రోనల్ పవర్ ను పట్టుకుని తన నిరాశాజనక త్యాగాన్ని భయంకరమైన కొత్త ప్రయోజనంగా మార్చుకుంటాడు. అసంపూర్ణ హెచ్చరిక ఎరుపు రంగులో మెరుస్తోంది. రహస్య కోడ్ హేలో 1404111404 పల్సేట్ అవుతోంది. కొత్త సవాలుదారు దూకి వస్తున్నాడు. కిమ్ దొంగిలించిన కాలయానం శక్తిని వినియోగించడం మరొక ప్రాణాంతక పందినికి న్యాయమా అని నిర్ణయించుకోవాలి. యూట్యూబ్ మళ్ళీ ఈ ఛానల్ను మీకు సిఫారసు చేయకపోవచ్చు. ప్రమాదాన్ని తీసుకోవద్దు. ఇప్పుడే మాన్వా విత్ హరీని సబ్స్క్రైబ్ చేయండి. ది ఎంపరర్ తన RNKI గర్వాన్ని కత్తిలా వాడి మానవజాతి కోసం చివరి ఆశగా నిలుస్తున్నాడు. ఒక రాత్రిలోనే ఒక మహా గోపురం ఆకాశాన్ని చీల్చి ప్రతి కోణం నుండి కనిపిస్తుంది. నిరాశలో ఉన్న సంచారులు ప్రవేశద్వారాన్ని నింపి ప్రతి అంతస్తు ఇతర లోకాల నుండి తీసుకువచ్చిన రాక్షసుల గ్యాంట్లెట్ లాంటిది. గోపురం ప్రతి ప్రవేశదారుని స్కాన్ చేసి ఒకే ఒక్క జీవించే వారికి ప్రత్యేక నైపుణ్యాన్ని ఇస్తుంది. ఆ నైపుణ్యాలు ఏ వేటగాడికైనా అత్యంత ఆకాంక్షిత సాధనాలుగా మారి శక్తి శ్రేణులను పునర్నిర్మించి ప్రతి పోటీదారుని కూడా ప్రాణాంతక పోటీలోకి నెట్టేస్తాయి. గోపురం బహుమతుల గురించి వచనాలు అగ్నిలాగా వ్యాపించి వేటగాళ్లను దాని ప్రాణాంతక వాగ్దానానికి ఆకర్షిస్తాయి. గోపుర శక్తి గురించి వార్తా ఖండమంతటా అలలలా వ్యాపిస్తోంది. లీ JEWO, వాంగ్ JECE, మీరా మరియు అనేక వేటగాళ్లు బేస్ కి దూకి దిగువ అంతస్తులను చీల్చి దాగి ఉన్న నైపుణ్యాలను స్వాధీనం చేసుకోవడానికి బృందాలు ఏర్పరుస్తున్నారు. వేటగాళ్ల సంఘం ఈ పెరుగుదలని పర్యవేక్షించడానికి దూతలను పంపుతుంది. కలకలం మధ్యలో ఒక భయపడ్డ స్వరం చొరబడింది. వాంగ్ JECE అరుస్తుంది, దయచేసి కదలండి ఎంపరర్. ఇది అకస్మాత్తుగా ఏమిటి? జనసమూహం వెనక్కి తగ్గుతుంది. ఎంపరర్ గందరగోళంగా ఆగిపోతాడు. నీడల నుండి సెయింట్ ఎస్ ముందుకు వచ్చి తన పేరు మౌనంగా చెప్పాడు. సెయింట్ ఎస్ ఆ పేరును విన్న వెంటనే దాగి ఉన్న ఆటగాడు జోక్యం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని సంకేతం ఇస్తుంది. దయచేసి కదలండి ఎంపరర్. ఇది అకస్మాత్తుగా ఏమిటి? సెయింట్ ఎస్ తన చేతిని ఎత్తి చిన్న బాటిల్ను చూపిస్తాడు. నీవు తాగిన పానీయం విషపూరితంగా ఉంది. ఎంపెరర్ యొక్క కళ్ళు విస్తరించాయి. తరువాత అతను కప్పును వదిలి ద్రవాన్ని చిందించాడు. ప్రేక్షకులలో గుసగుసలాగా ఒక శ్వాస పుట్టి ఎంపెరర్ మడిచిపోతున్నాడు. అతని ఆరా మసకబారుతోంది. అగ్రస్థాన హంటర్ ఇప్పుడు బలహీనంగా మారి ప్రత్యర్థులకి దాడి చేసే అవకాశం తెరిచింది. నీవు తాగిన పానీయం విషపూరితంగా ఉంది. బాసిలిస్క్ ఆమ్లాన్ని స్పుట్ చేస్తోంది. కిమ్ దానికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాడని గర్జిస్తూ కిమ్ సన్వు చివరికి ఎంపరర్స్ స్కిల్ ని నకలు చేసి SCLSS ర్యాంక్ ను చేరుకున్నాడు. అయినప్పటికీ అతని చల్లని నిర్లక్ష్యమైన స్వభావాన్ని నిలుపుకుంటున్నాడు. ఇతర హంటర్లు ఆశ్చర్యంగా చూస్తూ వేడుకను ఆశిస్తున్నారు. కానీ అతను కేవలం తల ఊగి దూరంగా నడుస్తున్నాడు. కలిసే ఇష్టాన్ని తిరస్కరించడం ద్వారా అతను ఇంకా తన లక్ష్యాలకే విలువనిస్తాడని చూపుతుంది. ఈ ఒంటరితనం బ్లాక్ డ్రాగన్ గైడ్ లో పోటీని రేకెత్తించవచ్చు. గైడ్ నాయకుడు అతని ఎదుగుదలను జాగ్రత్తగా చూస్తున్నాడు. లీ JEWO ముందుకు వచ్చి SUNWO భుజంపై తట్టి ఇప్పుడు మానవజాతి అవసరమైన హీరో అని అరుస్తాడు. జనసమూహం గర్జన చేస్తూ అతని పేరు పాడుతుంది. ఆ ప్రశంస SUNWO యొక్క మనోబలాన్ని పెంచి మరిన్ని వేటగాళ్లను అతని పక్కకు ఆకర్షిస్తుంది. అతని పెరుగుతున్న ఖ్యాతి టవర్ యొక్క ఉన్నత స్థాయిలను అతనిని గమనించేలా చేస్తుంది. ద గాడ్ ఆఫ్ డెత్ జనసమూహాన్ని గమనించి తన తదుపరి చర్యను యోచిస్తోంది. కిమ్ సన్వు మృతిపోతున్న సెయింట్ ఎస్ కి
అసలు పేరు ఐసబెల్ ముందు నిలబడ్డాడు. సెయింటెస్ ఐసబెల్ గా పిలవబడే ఆమె అరినాకు అడుగుపెట్టి ఎంపరర్ పై కన్నులు కేంద్రీకరించింది. ఆమె మృదువుగా చెప్పింది, నీవు మొదటిది కావాలనుకుంటున్నావా? ఇప్పటివరకు ఎన్ని మందిని చంపావు? ప్రశ్న యుద్ధభూమిపై వేలాడుతూ రాజకీయ పందెన్ని సూచిస్తుంది. ఆమె విచారణ ఎంపరర్ యొక్క హత్యల సంఖ్యను బహిర్గతం చేయడానికి ముప్పు సృష్టిస్తుంది. ఇది హంటర్స్ లో శక్తి మార్పును కలిగించవచ్చు. టవర్స్ 41 సెంట్ ఫ్లోర్ మేఘాల మధ్య కనిపిస్తుంది. మరింత ఘోరమైన పరీక్షను వాగ్దానం చేస్తోంది. కిన్ సున్బు యుద్ధభూమిని స్కాన్ చేసి మాన్స్టర్లను లెక్కిస్తున్నాడు. అతను సంఖ్యలను ముర్మురలాడుతూ 10, 100 ఇంకా ఎక్కువ కూడా చెప్పుకుంటున్నాడు. అతని లెక్కల తర్వాత అకస్మాత్తుగా ఒక వింత మాన్స్టర్ గర్జన అతనిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ షాక్ అతనిని తన వ్యూహాన్ని పునర్విమర్శించడానికి బలవంతం చేస్తుంది. ఎందుకంటే శత్రు సంఖ్యను తెలుసుకోవడం అతను ఈ స్థాయిని జీవించి దాటగలడో లేదో నిర్ణయిస్తుంది. 10, 100 లేదా వాన్ జేఈహెచ్ఈ జనసమూహం ప్రతిస్పందనను ఎంపరర్ ప్రదర్శనపై గమనిస్తుంది. ఆమె గమనిస్తుంది, ప్రపంచం అతని శక్తితో మంత్రముగ్ధంగా ఉంది. అతని ప్రతి కదలికపై దృష్టి పెట్టి ఉంది. ఆమె పరిశీలన చూపిస్తుంది, ఎంపరర్ ఖ్యాతి వేటగాళ్లను ఆధిపత్యం చేస్తూ లో ఉన్న మిత్రత్వాలు, శత్రుత్వాలను రూపుదిద్దుతుంది. ఈ ప్రశంస ఇతర వేటగాళ్లలో అతన్ని మించాలనే కోరికను పెంచుతుంది. ఈ ప్రపంచం ఆ వ్యక్తి ద్వారా మంత్రముగ్ధమైంది. జేఈహెచ్ఈ ఆలోచిస్తుంది, ఎంపరర్ ఆత్మవిశ్వాసం దాగి ఉన్న ఒక బలహీనతను దాచిపెట్టుతుందో అని. కిన్ సన్బు తన ఎల్ఐడిఈటీసీటీఆర్ ను యాక్టివేట్ చేసి ఎంపరర్ ను లక్ష్యంగా పెట్టాడు. ఆరా స్కానర్ మెరుపు వంటి వెలుగు చూపుతుంది. దాగి ఉన్న మోసం నిర్ధారిస్తుంది. సన్బు ముఖం వంచి అసహనంతో గుసగుసలు చేస్తాడు. ఈ బహిర్గతం ఎంపరర్ యొక్క మెరుగు ముఖచిత్రాన్ని పగలగొట్టే ప్రమాదాన్ని కలిగిస్తుంది మరియు రాబోయే యుద్ధంలో సన్బుకు ప్రయోజనాన్ని అందించవచ్చు. నా లాయ్ డిటెక్టర్ స్కిల్ యాక్టివేట్ అయింది. ఎంపరర్ గోంజాకిన్ను చూసి అతని పేరు అతను గొప్ప వేటగాడిగా మారాలని సూచిస్తుందని చెబుతాడు. గోంజా వినిపిస్తాడు, పేరు గౌరవించడానికి ఒత్తిడిని అనుభవిస్తూ. ఈ హెచ్చరిక గోంజా తన శక్తిని సాక్ష్యంగా చూపించాలి లేదా తొలగించబడాలి అనే అంచనాను నాటుతుంది. గోంజా తన తాజాగా పొందిన కాపీ స్కిల్ ను సక్రియం చేసి సమ్రాట యొక్క లై డిటెక్టర్ టెక్నిక్ ను అనుకరిస్తున్నాడు. అతను ఒక వెలుగు మెరుపులో కాపీను పూర్తి చేస్తాడు. ఈ స్కిల్ అతనికి అబద్ధాలను బహిర్గతం చేసే శక్తిని ఇస్తుంది. టవర్ రాజకీయాల్లో కీలక ఆయుధంగా. గోంజా ముందుకు అడుగుపెట్టి, నేను టాప్ SSS/CLSS హంటర్ కావాలనుకుంటున్నాను అని ప్రకటించాడు. అతను గట్టిగా అరుస్తూ హైరార్కీని సవాలు చేశాడు. అతని ఆశయం అతనిని నేరుగా టవర్ ఎలైట్ కి ఎదురుగా ఉంచి ప్రమాదకరమైన దృష్టిని ఆకర్షిస్తుంది. సమ్రాట్ తన కత్తిని గోంజాకు చూపించి, ఇప్పుడే చనిపో అని అరుస్తాడు. అతను దాడి చేసి ఘోరమైన గాయాన్ని ఇస్తాడు. కిన్ సున్బు స్కిల్ మెనూ తెరుస్తాడు. ఒక చిన్న ఐకాన్ ఒక పాత్రను మరియు ఎంపిక సూచనను చూపిస్తుంది. అతను స్కిల్ కార్డ్ను క్లిక్ చేస్తాడు. కళ్ళు సన్నగా అయ్యాయి. నేను మరో అవకాశం ఉంటే ఒక్కసారి మాత్రమే అని అతను అంటాడు. ఎంపిక చేసిన సామర్థ్యం వెలిగిపోతుంది. సక్రియం కావడానికి సిద్ధంగా. ఆ కార్డ్ మెరిసి అతని విధిని పునర్రచించడానికి ఒక అవకాశం వాగ్దానం చేస్తుంది. కిన్ సన్బు ఎంపిక చేసిన నైపుణ్యాన్ని సక్రియం చేస్తాడు. శక్తి పేలుడు మరొక వేటగాడి సాంకేతికతను నకలు చేస్తుంది. కొత్త సామర్థ్యం యూ సూహా యొక్క బ్లేడ్ తో కలిసి ద్వంద్వ దాడి నమూనాను సృష్టిస్తుంది. అతను ముందుకు దూకి మొదటి రాక్షసుల వరుసను చీల్చేస్తాడు. ప్రతి నకలు అతని యుద్ధ సామర్థ్యాన్ని పెంచి అతనిని టాప్ SSS కు దగ్గర చేస్తుంది. ముందుకు ఎంపెరర్ చూస్తున్నాడు. తన పెరుగుతున్న శక్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. బిఏబీవా ఎలోఎన్ యొక్క న్యూస్ స్టిక్కర్ మెరుస్తోంది. ప్రసారం ప్రకటిస్తుంది, బ్లాక్ డ్రాగన్ గిల్డ్ టవర్ అంతస్తును శుభ్రం చేయనున్నారని. కిన్ సన్బు యొక్క స్వయంప్రాణ త్యాగ నైపుణ్యం మంటలు వేస్తుంది. యూసుహా యొక్క బ్లేడ్ ను తక్షణమే నకలు చేసి కొత్తగా పొందిన సాంకేతికతతో కలిపి డ్యూయల్ బ్లేడ్ దాడిని విడుదల చేసి టవర్ అంతస్తు రక్షణలను చీల్చేస్తుంది. అతను మృదువుగా ఫుసఫుస చేస్తాడు, నేను కొంచెం మెరుగైన దాన్ని అర్హించుకున్నాను అని. తన సంకల్పం మరింత బలపడుతుంది. ఏ ధరకు అయినా SSS శీర్షికను సాధించడానికి ప్రయత్నిస్తాడు. విఫలమైతే మరణం, మరచిపోవడం అనే దుఃఖాన్ని తెలుసుకుని. టవర్ గ్రిడ్ మీద SSS అలారం అగ్నిమంటలలా వెలుగుతుంది. వేటగాళ్లు అరుదైన ర్యాంక్ ను చూసే సమయంలో ఎరుపు హెచ్చరికలు మెరుస్తున్నాయి. సమ్రాట్ యొక్క ఒంటరి అగ్నితో నడిచే విజయం చివరి అంతస్తు బాస్ ను ఇంకా మిగిలిపోయిన సమాధానం లేని స్థితిలో ఉంచుతుంది. నీవు ఆలస్యం చేస్తున్నావు, నేను కథనం చెబుతున్నాను. ఇది పరిపూర్ణ జోడీ. మాన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. డ్రోన్లు పతనమవుతాయి. నా మిషన్ నిలిచిపోయింది. నా మరణం ఎంపరర్ యొక్క నైపుణ్యాన్ని కప్పివేస్తుంది.
ఇప్పుడు నేను దేవత్వ సమాన శక్తిని పట్టుకున్నాను. లీ జోఎన్డబ్ల్యూఓ కన్ను మూసి అయోమయంతో ఉంది. అపార్ట్మెంట్ పరిచయంగా ఉంది, ఫర్నిచర్ మారలేదు. అతను మృదువుగా ఫుస్కుతాడు. ఏమి జరిగింది తర్వాత? నేను ఎప్పుడు ఇల్లు తిరిగి వచ్చాను. అతను ఆర్ గ్లాస్ ఆఫ్ టైం ఆర్స్ ఇరేస్డ్. రీసెట్ అతనికి ఒక సన్నని విండోను ఇస్తుంది. ఎంపరర్ లేచే ముందు ఏమి జరిగింది? అతను టవర్ పేలడానికి ముందు కాపీ స్కెల్ ను నెట్టివేయాలి. లీ జోఎన్డబ్ల్యూఓ టవర్ సిటీ గేట్ వైపు వేగంగా పరిగెత్తుతున్నాడు. HYEONJ మరియు పార్క్ TESIK ప్రవేశం వద్ద వాదన చేస్తున్నారు. అతను అరుస్తాడు, డిడ్ యూ క్యాచ్ ది ఎంపరర్స్ ఇంటర్వ్యూ? హీఈస్ లూజింగ్ ఇట్. HYEONJ హోలో స్క్రీన్ ను చూపిస్తుంది. ఎంపరర్ అగ్ని పర్వతాన్ని పిలుస్తున్నాడు. పార్క్ TESIK గర్వంగా ఆ అగ్ని ప్రతి వేటగాడిని ఆకర్షిస్తుందని హెచ్చరిస్తున్నాడు. వారి మాటలు ఎంపరర్ పిచ్చితనాన్ని బహిర్గతం చేస్తూ టవర్ యొక్క నాజూకు సమతుల్యాన్ని కంపింపజేస్తున్నాయి. ఎంపరర్ యొక్క క్రూరత్వం ఖచ్చితంగా అమలులోకి వస్తుంది. లీ సంత్ యొక్క అకస్మాత్తు మరణాన్ని తరువాత ఎంపరర్ పై విషపూరిత ప్రయత్నాన్ని గుర్తు చేసుకుంటాడు. అతను సంత్ యొక్క హత్యను ఒక విష యోజనగా ముసుగుపడిందని తేల్చాడు. ఈ నమూనా ఎంపరర్ యొక్క తదుపరి చర్యను అంచనా వేసే సంకేతాన్ని అందిస్తుంది, అలాగే అతని గుప్త బలహీనతను తాకడానికి అవకాశం కల్పిస్తుంది. విషతంతు రెడ్ క్వీన్ వైపు సూచిస్తుంది. లీ ఆశావంతమైన వేటగాళ్ల సమూహాన్ని ఎదుర్కొని విజయానికి ఒకే మంత్రాన్ని కోరుతున్నాడు. ఒక స్వరం సమాధానం ఇస్తుంది, విజయవంతులు విజయం సాధిస్తారు, కానీ మార్గాన్ని ఎప్పుడూ అడ్డుకోవద్దు. అతను గూఢ సూచనను ముందుకు నెట్టడానికి ఒక ఆదేశంగా చదువుతాడు. టవర్ యొక్క అగ్ని ప్రమాదంపై దొంగిలించిన అగ్నిని విడుదల చేసేందుకు అతను తనను బలంగా సిద్ధం చేసుకుంటాడు. తర్వాత అతను నకలుగా అగ్నికి వ్యతిరేకంగా పరీక్షిస్తాడు. లీ టవర్ సిటీలోకి ఢీకొంటాడు. చక్రవర్తి తన చేతిని లేపుతున్నప్పుడు దుర్మార్గి గర్జిస్తూ, లేదంటే నీవు చనిపోతావు. కాపియం డెత్ స్కిల్ లీ యొక్క రక్తనాళాల్లో కంపిస్తుంది. లీ టవర్ అలారం స్కాన్ చేస్తాడు. ఎంపరర్ యొక్క ఫైర్ బాల్ పేలుతుంది, దహనాన్ని సమయపాలన చేసి సాక్ష్యాన్ని దాచడానికి. అతను ఎంపరర్ యొక్క తిట్టును గుర్తు చేసుకుంటాడు. నీటి వినియోగదారులు ఒంటరిగా పనిచేయలేరు, వారు నైపుణ్యాలను కలిపి ఉపయోగించాలి. బ్లాక్ విచ్ గిల్డ్ లీడర్ కమ్యూనికేషన్లో గర్జన చేస్తూ తాత్కాలిక స్వాధీనాన్ని ప్రకటించి సహకారాన్ని అవసరంగా కోరుతుంది. టవర్ సిటీ యొక్క అనేక పేర్లు అతని ఆలోచనల్లో ప్రతిధ్వనిస్తాయి. ద బ్లాక్ డ్రాగన్ గిల్డ్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటుంది. లీ బ్లాక్ విచ్ యొక్క సహాయాన్ని నమ్మడాన్ని తూకం వేస్తున్నాడు. రేడియో చార్టర్ హెచ్చరిస్తుంది, పరిధి ఉల్లంఘించబడింది. బతికున్నవారు అగ్నిలో బంధించబడ్డారు. హీలర్, ఫార్మేసిస్ట్, ఆల్కెమిస్ట్, క్యాస్టిలాన్ స్వచ్ఛందులు రక్షణ బృందాన్ని సమీకరిస్తారు. వారి హోదాలు మెరవుతాయి. హీలర్, ఫార్మేసిస్ట్, ఆల్కెమిస్ట్, క్యాస్టిలాన్. కాలర్లు టవర్ సిటీ బేబిలాన్ లేదా ఫస్ట్ ఫ్లోర్ సిటీ అని పిలుస్తారు. లీ ఒత్తిడిని అనుభవిస్తాడు, ప్రతి నిమిషం జీవనాన్ని తీసుకుంటుంది. We need a rescue team. లీ తదుపరి అగ్నిమాపకుల తరంగాన్ని చూస్తున్నాడు. లీ గర్జిస్తూ, నువ్వు ఒక మానసిక రోగి, నీవు వెలిగించిన అగ్ని కోసం బహుమతి కోరుతున్నావు. ఎంపరర్ ప్రతిస్పందిస్తూ, ర్యాంక్స్ మంచి పనులకు ప్రశంసను పొందుతాయి. నేను అభిప్రాయాలకు పట్టించుకోను. ఈ సంభాషణ ఎంపరర్ యొక్క అహంకారాన్ని బహిర్గతం చేస్తుంది. లీ యొక్క అతనిని మోసగించాలనే సంకల్పాన్ని బలపరుస్తుంది. ఆ మానసిక రోగి తన అగ్నిని ఆర్పడానికి బహుమతి కోరుతున్నాడా? RNK మంచి పనికి ప్రశంసను పొందుతుంది. నేను పట్టించుకోను. లీ తన COPYUPONDEATH స్కిల్ ను చివరి యుద్ధానికి సిద్ధం చేసుకుంటున్నాడు. ఆపు. ఆ పేరును గుర్తుంచుకో, నీకు అది అవసరం అవుతుంది. లీ షౌట్స్, నేను తర్వాత సమాజ సేవ చేయను. అతను ఇతర వేటగాళ్లలా లేడు అని ప్రకటించాడు. జనసమ్మేళనం అతను విచిత్రతతో కూడిన హీరో అని ఫుస్కుతోంది. అతని నిరాకరణ అతని సంకల్పాన్ని బలపరుస్తుంది. అతను టవర్ సిటీ కల్లోలం వైపు చూపు పెట్టి చర్యకు సిద్ధమవుతున్నాడు. నేను తర్వాత సమాజ సేవ చేయను. అతను టవర్ సిటీ యొక్క దహనమవుతున్న అంచుకు వేగంగా పరిగెత్తుతున్నాడు. ఆక్! లీ గర్జిస్తాడు. పతనమవుతున్న నిలువు కాలం మెట్లను నొక్కుతుంది.
కరిగిన రాయి అతని బూట్లపై వర్షంలా పడుతుంది, అతని చర్మాన్ని కాల్చుతుంది. అతను తక్కువ స్థలంలో పడిపోయే బీమ్ను తప్పించుకుంటాడు, కానీ అవశేషాలు అతనిని గోపురంలో లోతైన మార్గానికి బలవంతంగా నెడతాయి. ఆ గర్జన అతని ఈ లూప్లో తొలి మరణాన్ని సూచిస్తుంది, కొత్త శక్తిని అన్లాక్ చేస్తుంది. లీ ధ్వంసాన్ని జీవించి నువ్వు వెంబడించడానికి కొనసాగాలి. లీ వెనక్కి అడుగుపెట్టి కన్నులు విస్తరించి ముసలిగా చెప్పాడు, అది కాలుతోంది. అగ్ని గోడలపై ఎక్కి హాలును ఒక భట్టిగా మార్చుతుంది. వేడి అతని కవచాన్ని కాల్చి ప్రతి మరణం శక్తిని ఇస్తుందని, కానీ ఎంపరర్ దృష్టిని కూడా ఆకర్షిస్తుందని గుర్తు చేస్తుంది. ఈ వేడి హాల్ని ప్రత్యామ్నాయ మార్గం వెతకమని బలవంతం చేస్తుంది. అది కాలుతోంది. ముందుకు ఒక మూసివేసిన తలుపు ఎంపరర్ సంకేతాన్ని ధరించింది, తదుపరి యుద్ధానికి వాగ్దానం చేస్తోంది. లీ ఆపుతాడు, శ్వాస గట్టిగా, ఆలోచిస్తూ. కాని లీ తన ఏకవైశాల్యం వయస్సుకు చేరిన వేసవిని గుర్తు చేస్తున్నాడు. అప్పటి నుండి 11 సంవత్సరాలు గడిచాయి. అతను తన పుట్టినరోజును, తన పురాణాత్మక నైపుణ్యం వెలిగిన రోజును గుర్తు చేసుకుంటాడు. ఆ క్షణం అతని జీవితాన్ని పునర్నిర్మించింది, అతని ప్రతీకారానికి సమయాన్ని స్థిరపరిచింది. ఆ తేదీ ఇప్పుడు భవిష్యత్తులో జరిగే అన్ని మరణాల కేంద్ర బిందువుగా మారింది. సిస్టమ్ గడిచిన రోజులను చూపిస్తుంది, తదుపరి స్క్రీన్ ఖచ్చితమైన రోజుల సంఖ్యను చూపిస్తుంది. లీ సిస్టమ్ మెనూ తెరిచాడు. స్క్రీన్ 4050 డేస్ అని వెలిగిస్తుంది. అతను దాన్ని తన జాగరణ నుండి గడిచిన మొత్తం రోజులుగా చదువుతాడు. ఆ సంఖ్య అతని మరణాల లెక్క 4050 కిల్స్ అవసరానికి దగ్గరగా ఉందని చూపిస్తుంది. ఇది అతను స్కిల్ పూర్తి చేయడానికి ఎంత దగ్గరగా ఉన్నాడో సూచిస్తుంది. ఖచ్చితమైన లెక్కను తెలుసుకోవడం అతనిని తదుపరి చర్యలను ప్లాన్ చేయడానికి ప్రేరేపిస్తుంది. అతను మిగిలిన అవసరమైన మరణాల సంఖ్యను గణిస్తాడు. తరువాత అతను భయంకరమైన లక్ష్యాన్ని, సమ్రాట్, ఎదుర్కొంటాడు. లీ కాపీ స్కిల్తో ప్రయోగాలు చేసి దాన్ని ట్రైనింగ్ డమ్మీపై విడుదల చేస్తాడు. సిస్టమ్ ఒక మార్కర్ను లాగ్ చేస్తుంది. అతను ఆరోగ్యాన్ని ఖర్చు చేయడు, కేవలం ప్రత్యర్థి శక్తిని మాత్రమే పొందుతాడు. ఇది సామర్థ్యం పునరావృతంగా ఉపయోగించడానికి సురక్షితమని నిర్ధారిస్తుంది. అతను తన పురోగతికి హాని చేయకుండా మరణాలను ఫార్మ్ చేయగలడు. హెచ్యుడి ఇప్పుడు మిగిలిన మరణాల సంఖ్యను చూపిస్తుంది. లీ హెచ్యుడిని చూస్తున్నాడు. యూ హ్యావ్ డైడ్. 2020 డేస్ అని మెరుస్తున్నది. తరువాత మరో యూ హ్యావ్ డైడ్ డేస్. లాస్ట్. ఆ సంఖ్యలో అతను ఎన్ని మరణాలు మరలా అనుభవించాలి, నువ్వు ఓడించడానికి సరిపడా నైపుణ్యాలు సేకరించడానికి అని చూపిస్తాయి. ఈ లెక్కింపు అతని తక్షణతను మరింత పెంచుతుంది. ఖచ్చితమైన లక్ష్యాలను తెలుసుకోవడం అతని వ్యూహాన్ని పదునుగా చేస్తుంది. తదుపరి అతను బ్లాక్ డ్రాగన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. ది ఎంపరర్ ఒక మహత్తరమైన అగ్నిలో పేలుతుంది. అగ్ని టవర్ సిటీ గోడలను లేపుతూ ఉంటుంది. లీ ఒక ప్రాణాంతక పేలుడు వల్ల చనిపోతాడు. హెచ్యుడి యూ హ్యావ్ డైడ్ అని మెరుస్తుంది. అతని పురాణాత్మక కాపీ స్కిల్ తక్షణమే దాడిదారుడి శక్తిని దొంగిలించి కొత్త సామర్థ్యంతో అతని చైతన్యాన్ని అతని అపార్ట్మెంట్కు తిరిగి తీసుకెళ్తుంది. అతను తగ్గుతున్న గడువు యొక్క నాశనకర భారాన్ని అనుభవిస్తున్నాడు. ప్రతి రక్షిత రోజు అతనిని ఎంపరర్ పునర్జన్మ వైపు నెడుతున్నప్పుడు దొంగిలించిన నైపుణ్యం చివరికి అమర దుర్మార్గిని మించడానికి ఆశను జ్వలింపజేస్తుంది. సామ్రాట్ మహోన్నతమైన అగ్నిలో విస్ఫోటనం చేస్తాడు. బ్లాక్ డ్రాగన్ గిల్డ్ ముందుకు దూకుతుంది. వేటగాళ్లు వీధుల్లో వరదలాగా ప్రవహిస్తారు. యుద్ధభూమి అగ్నితో ముసురబడుతుంది. జూన్వూకి కొత్త నైపుణ్యం అపోకలిప్స్ను ఆపగలదా అనే ప్రశ్నలతో మిగిలి ఉంటుంది. ఇక్కడ నిబద్ధత సులభంగా లభించదు. మాన్వా విత్ హారీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అతనితో నిలబడు వారిని చూడండి. సిరెన్లు మసకబారినాయి. నేను ఇప్పటికే కదులుతున్నాను. సూయిసైడ్ హంటర్ ఒప్పందం ముగిసే సమయంలో టవర్ కల్లోలంలో పేలుతుంది. లీ HYUNWO పగిలిన 6వ అంతస్తు వేదికపై నిలబడి గర్జించే మహాస్లైంపై చూపు పెట్టుకున్నాడు. అతను సూయిసైడ్ స్కిల్ ను యాక్టివేట్ చేస్తాడు. ప్రపంచం మసకబంది. అతని శరీరం కూలిపోతుంది. వెలుగు అతని శవాన్ని చూపిస్తుంది. తర్వాత అతని హృదయం మళ్లీ నడుస్తుంది. అతను రక్తం లేకుండా కొత్త హత్యల సంఖ్యతో లేచాడు. ప్రతి మరణం శక్తిని పెంచి అతనిని SCLSS పరిమితి వైపు నెడుతుంది. అతని మణికట్టు మీద టిక్టాక్ చేసే గంట కనిపిస్తుంది. కొత్త ప్రయోజనాన్ని వాగ్దానం చేస్తుంది. లీ HYUNWO నేలపై ఉన్న లీడర్ బోర్డును పరిశీలిస్తాడు. సంఖ్యలు మెరుస్తున్నాయి. 1వ స్థానం ఖాళీ, 2వ స్థానం ఆక్రమించబడింది, 3వ స్థానం ఖాళీ. స్వోర్డ్ కింగ్ యొక్క స్లాట్ నలుపు రంగులో మెరుస్తోంది. వదిలివెళ్లే గుసగుసలు వ్యాపిస్తున్నాయి. వేటగాళ్లు సమూహంగా చేరి బహుమతుల కోసం అరుస్తున్నారు, కానీ అతను వారిని పట్టించుకోడు. అతను గుండెను బిగించి టవర్ యొక్క ఒత్తిడిని అనుభవిస్తున్నాడు. ఒక లోతైన ప్రతిధ్వనించే స్వరం SSS టవర్ గదులలో గర్జిస్తుంది.
లీ హ్యున్వూ స్వయంపతన నైపుణ్యం ప్రేరేపించబడుతున్నట్లు అనుభవిస్తాడు. అతని హృదయ స్పందన ఆ శబ్దంతో సమన్వయమవుతుంది. సమయ రంగం విస్తరించడంతో ప్రపంచం కంపిస్తుంది. అతని ఘోర క్షణాన్ని తిరిగి రివైండ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అతను రీసెట్ కోసం సిద్ధమవుతాడు. తదుపరి లూప్ చివరికి రాక్షసుడి గొలుసును విరిచేస్తుందని తెలుసుకుంటూ మీరు మరిన్ని రోజువారీ సారాంశాలు కోరుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. రంగం కూలి ఒక తిరగబడిన కాలరేఖను చూపిస్తుంది. సన్నివేశం స్పష్టంగా పునఃప్రదర్శించబడుతుంది. లీస్ శవం పొగమంచిగా మారుతుంది. అరినా రక్తపు గుంపులు వెనక్కి తగ్గుతాయి మరియు అతని జీవరూపం ప్రారంభ రేఖలో మళ్లీ కనిపిస్తుంది. అతను నిటారుగా నిలబడి కత్తి చేతిలో, కళ్లలో కొత్త ఉద్దేశ్యంతో జ్వలిస్తూ ఉంటుంది. దృశ్యం అతని మృతితో పునర్జన్మ లూప్ పూర్ణంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. టవర్స్ ఎలైట్ హంటర్లను మించడానికి అతనికి నిజమైన అవకాశం లభిస్తుంది. యూ సూహా తన ముళ్లను బిగిచి ఒక కోరికను మౌనంగా చెబుతాడు. అతను తనకు ఒక వారంలోనే సాధిస్తానని చెప్పుకుంటాడు. ఒక వారం సమయం తన స్లైమ్ హంటింగ్ స్థితి నుంచి బయటకు రావడానికి సరిపోతుందని అతను నమ్ముతాడు. ఆ కోరిక అతని సంకల్పాన్ని ఇంధనం చేస్తూ అతని నిరాశను స్పష్టమైన లక్ష్యంగా మార్చుతుంది. ఒక వారం తర్వాత ఆ కోరిక మిగిలి ఉన్నప్పటికీ సమయం తగ్గిపోతుంది. యూ సూహా టవర్ షెడ్యూల్ బోర్డును చూస్తాడు. బోర్డులో ఫ్యూచర్ అన్అవైలబుల్ అనే హెచ్చరిక ప్రకాశిస్తుంది. అతను ఊహించిన టైమ్లైన్ అమలులోకి రాదు అని గ్రహిస్తాడు. టవర్ అతని ఉద్దేశించిన మార్గాన్ని అడ్డుకుంటుంది. ఈ నిరాకరణ అతన్ని సురక్షితమైన స్లైమ్ మార్గాన్ని వదిలి మరింత కఠినమైన సవాలును అన్వేషించడానికి బలవంతం చేస్తుంది. ఇది అతనిని ప్రమాదకరమైన కొత్త ఫ్లోర్ వైపు నెడుతుంది. అతను కోరుకున్న భవిష్యత్తు నశిస్తుందని, 6వ ఫ్లోర్ వైపు నడిపించబడుతుందని గ్రహిస్తాడు. యూ సూహా శబ్దంగా సంఖ్యల శ్రేణిని చదువుతున్నాడు. హంటర్ నవ్వుతూ, నేను ఈ రోజు కూడా సరిపడా సంపాదించలేకపోతున్నాను. ఇంకా ఈ ఖరీదైన పోషన్ను ఉచితంగా నీకు ఇవ్వాలని, ఇంకా నేను ఎప్పుడూ చూడని వ్యక్తికి కొంత శిష్టాచారం చూపించాలి అని అన్నాడు. తరువాత, ఆ పోషన్ కెమిస్ట్లో బంగారం లాంటిది. నేను నీకు చెల్లిస్తాను, దయచేసి. నీవు అర్థం చేసుకోలేదని అనుకుంటున్నాను అని జోడించాడు. గాయపడిన వ్యక్తి చెల్లింపును బలవంతంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తన గాయాలున్నప్పటికీ లోభాన్ని బయటపెడుతున్నాడు. యూ సూహా స్వయంగా బంగారం స్వీకరించాలా లేదా పోషన్ను తనకే ఉంచుకోవాలా ఎంపిక చేయాలి. యూ సూహా పగిలిన వేదికపై నిలబడి ఉంది. గాయపడిన వేటగాడు దగ్గరలో వంగి ఉన్నాడు. వేటగాడు నవ్వుతూ, జీవరక్షణ ఔషధానికి మరిన్ని బంగారం అవసరమని డిమాండ్ చేస్తాడు. యూ సూహా అంగీకరించకుండా 440 బంగారపు కొత్త ధరను ప్రతిపాదించి వెనక్కి తగ్గుతుంది. ఈ ఒప్పందం యూకి నిరాశను, టవర్లోని నిర్దయమైన ఆర్థిక వ్యవస్థను చూపిస్తుంది. ఇద్దరూ తెలుసుకుంటారు తదుపరి హత్య 6 అంతస్తులో ఎవరు జీవించగలరో నిర్ణయిస్తుందని. గోంగ్జా తన ముక్కును బిగించి, "ఏడు, నేను ఇది పశ్చాత్తాపం లేకుండా ముగిస్తాను" అని కేకేస్తాడు. అతను స్థిరంగా నిలబడి, తరువాత "అయ్యో, శాపం" అని నిట్టూర్పు వేస్తాడు. అతను అంచు నుండి అడుగు వేస్తూ తన నైపుణ్యాన్ని సక్రియం చేయడానికి మరణాన్ని అంగీకరిస్తాడు. ఇది ముఖ్యమైనది, ఎందుకంటే మరణం జరిగిన క్షణంలో అతను ఎంపరర్ శక్తిని దొంగిలించగలడు. దొంగిలించిన అగ్నితో ఒక ప్రకాశం గోంగ్జా చుట్టూ పేలుతుంది. ప్రపంచం గడ్డకట్టింది. గోంగ్జా శరీరం మధ్యలో తేలుతూ నిశ్శబ్దమైన శూన్యంలో ప్రతిధ్వనిస్తోంది. ఏ శబ్దం కూడా వినబడలేదు. గోపురం శ్వాసను నిలుపుకుంది. ఇది ముఖ్యమైనది, ఎందుకంటే ఆ విరామం అతని జీవితం ముగిసే ఖచ్చితమైన క్షణాన్ని సూచిస్తుంది మరియు కాపీ స్కిల్ ప్రారంభమవుతుంది. దొంగిలించిన మెరుపులు వెలిగేందుకు వేచి ఉన్నాయి. ఒక రహస్యమైన స్వరం గుసగుసగా చెబుతుంది, "I can't let a LAFETHREATANING incident trigger your awakening. So." సిస్టంలా ఉన్న ఉనికి మరణ సమీపం స్వయంచాలకంగా శక్తిని ఇవ్వలేదని హెచ్చరిస్తుంది. గోంగ్జా ఎంపరర్స్ రోర్ తర్వాత కూడిన వీక్షకుల గుంపును స్కాన్ చేస్తాడు. అతను తలను ఎత్తి, కన్నులు అగ్నిలా మెరుపుతూ మరొకసారి "ప్రజలారా" అని అరుస్తాడు. ఆ అరుపు అరినాలో గట్టిగా ప్రతిధ్వనించి ప్రేక్షకులలో ఆశ్చర్య శ్వాసను కలిగిస్తుంది. ఇది గోంగ్జా జనసమూహంలో దాగిపోకుండా ఎంపరర్స్ కు ఎదురు చేసి పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పాన్ని చూపుతుంది. ఈ క్షణంను తన సవాల్కు ప్రతిస్పందించమని బలవంతం చేస్తుంది. మరొకసారి "ప్రజలారా" ఎంపరర్స్ రిప్లై అరినా కంపిస్తూ వస్తోంది. ఎంపరర్ ముందుకు దూకి అతని కత్తి అంచు మీద అగ్ని లిప్తమవుతుంది. గోంగ్జా పక్కకు అడుగు వేస్తాడు. అగ్ని అతని పాదం ఉన్న రాయి మీద వేడిగా దహనమవుతుంది. అతను వేగవంతమైన చంపుతో ప్రతీకారం తీసుకుంటాడు.
ఎంపరర్స్ టెక్నిక్ ను అనుకరిస్తూ 2 దాడులు ఢీకొని అరేనాలో వేడి అలను పంపిస్తాయి. చినుకులు వర్షంలా పడుతూ వీక్షకుల ముఖాలను వెలిగిస్తాయి. వారి యుద్ధం మరింత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మృతి కొరకు తలపోతున్నారు. వేడి పెరుగుతున్నప్పుడు గోంజా తన నైపుణ్యంలో దాగి ఉన్న ట్రిగ్గర్ ను గమనిస్తాడు. గోంజా భారీ గేట్ వైపు మొదటి అంతస్తు నగరానికి నడుస్తున్నాడు. గార్డు అరుస్తూ మొదటి అంతస్తు నగరానికి వెళ్తున్నాను అని చెబుతాడు. ఆశ్చర్యంతో ఉన్న పర్యవేక్షకుడు అని ముడిపడుతాడు. గోంజా చర్చలను పట్టించుకోకుండా జనసమూహాన్ని దాటుతూ ముందుకు సాగుతాడు. ఇది ముఖ్యం, ఎందుకంటే అతని నగరంలోకి రావడం కొత్త మిత్రులను తీసుకురావచ్చు లేదా దాగి ఉన్న ముప్పులను బహిర్గతం చేయవచ్చు. గేట్ను దాటుతున్నప్పుడు ఒక గుడ్డి ధరించిన వ్యక్తి అతనిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ గుడ్డి ధరించిన వ్యక్తి ముందుకు వచ్చి అతనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న ఒక విజిలాంటేను బయటపెడతాడు. గోంజా కిన్ తన స్వంత శవం సమ్రాట యొక్క అగ్ని కింద చిట్లిపడుతున్నట్లు చూస్తాడు. తర్వాత శాపిత నైపుణ్యం వెలుగుతుంది. అతని రక్తం సమయాన్ని వెనక్కి తిప్పి సమ్రాట యొక్క అగ్ని మరియు ఒక క్రోనోలుక్ ను అతనికి ఇస్తుంది. ఒక వేటగాడు అని అరుస్తాడు. అతని స్క్రీన్ మెనుమెనులుగా మారుతుంది. వేటగాడి సామర్థ్య విండో తెరుచుకుని నైపుణ్య చిహ్నాలు మరియు గణాంకాలు వరుసగా చూపిస్తుంది. UI ప్రతి వేటగాడి ప్రస్తుత ర్యాంక్, నైపుణ్యం మరియు పాసివ్ సామర్థ్యాలను చూపిస్తుంది. ఈ వెల్లడితో ప్రేక్షకులు శక్తులను వెంటనే పోల్చుకోవచ్చు. కిమ్ జియోఎన్జీజే యొక్క నైపుణ్య జాబితా తదుపరి స్క్రీన్లో కనిపిస్తుంది. కిమ్ గోంజా తన ర్యాంక్ స్కిల్ ట్యాబ్ ను తెరిచాడు. అందులో ర్యాంక్ స్కిల్ వాంట్ టు బికమ్ లైక్ యూ, పాసివ్ రిటర్నర్, క్లాక్వర్క్ వాచ్ అని ఉంది. దాడి చేసే స్కిల్ ఏదీ లేవు. కిమ్ చిరునవ్వు పెట్టి తన మగ్గు ఎత్తి ఇప్పుడు పానీయం మరింత రుచిగా ఉందని తన ప్రియమైన నైపుణ్యాలు గురించి గర్వంగా ప్రకటించాడు. అతని ఆత్మవిశ్వాసం యుద్ధ శక్తి లేమిని దాచేస్తుంది. ఒక ప్రత్యర్థి అతని సెటప్ ను విమర్శించడానికి అడుగు పెట్టాడు. ఒక నిశ్శబ్ద శికారి సమూహాన్ని అడిగి స్వోర్డ్ సెయింట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని గైర్హాజరైన శ్రేష్ఠ శికారి ఏమి చేస్తున్నాడో ఆలోచిస్తున్నాడు. ఈ ప్రశ్న గైర్హాజరైన స్వోర్డ్ కింగ్ వల్ల పెరుగుతున్న సంకటాన్ని హైలైట్ చేస్తుంది. అతని ఉపసంహరణ ర్యాంకింగ్ వ్యవస్థను అస్థిరం చేస్తోంది. ఈ విచారణ టవర్ నాయకత్వంపై సందేహాలను రేపుతుంది. అలాగే దాగి ఉన్న ఉద్దేశ్యాల సంకేతాన్ని చూపుతుంది. శికారులు ఈ స్థాయిలో చివరి పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు స్వోర్డ్ సెయింట్ రహస్యం మబ్బుగా మిగిలి ఉంది. కిమ్ గోంజా అగ్నిమయ వోడ్కా పాలు మిశ్రమాన్ని కలుపుతూ తన పాసివ్ వాంట్ టు బికమ్ లైక్ యూ నైపుణ్యాన్ని ప్రకటించి లాటరీ సంపద అతని విధిని మళ్లీ రాసేస్తుందని ధైర్యంగా ప్రకటిస్తాడు. ఇది వేటగాళ్ల మధ్య ఉగ్ర వాద వివాదాన్ని రేపుతుంది. కిమ్ అకస్మాత్ ఆశావాదంలో మునిగిపోతూ స్వేచ్ఛను, సంభవించే సంపదను రుచి చూస్తాడు. అదే సమయంలో ప్రత్యర్థి వేటగాళ్లు అతని విచిత్రతను అవమానించి అతని ఏకాంతాన్ని బహిర్గతం చేస్తూ గుంపును ఆశయము మరియు జీవనరక్షణ మధ్య నాజూకు సమతౌల్యాన్ని ఎదుర్కొనడానికి బలవంతం చేస్తారు. మౌన స్వరం అదృశ్యమైన స్వోర్డ్ సెయింట్ యొక్క స్థానం గురించి ప్రశ్నిస్తోంది. అగ్రస్థాయి వేటగాడి గైర్హాజరు టవర్ యొక్క పై అంతస్తులు చేరుతున్నప్పుడు ఐక్యాలను ఛిద్రించగలదని సూచిస్తూ అందరి తదుపరి అడుగు ప్రమాదకరంగా అనిశ్చితంగా మిగిలిపోతుంది. తదుపరి సారాంశంలో మీరు నమ్మలేని విషయం ఉంటుంది. మన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మాట్లాడుకుందాం. భూమి కంపిస్తుంది. కౌంట్ డౌన్ శూన్యానికి చేరుతుంది. అతను తన భవిష్యత్తును ర్యాంక్ స్కిల్ కోసం మార్చి టవర్ అతనిని ముంచెత్తుతుంది. వార్తా యాంకర్లు మార్కస్ కాలిన్ బెర్రీ, ద స్వోర్డ్ సెయింట్ 22 రోజులు అదృశ్యమయ్యారని నివేదిస్తున్నారు. హంటర్స్ అసోసియేషన్ అతని నష్టం గిల్డ్ ను బలహీనపరుస్తుందనే భయం ఉంది. ప్రసారం ఎంపరర్ యో ఎసోయిచే అన్బిటెన్ టవర్ కు మారుతుంది. అతని గర్వం శక్తి ఖాళీని కొత్త ప్రత్యర్థిని సృష్టిస్తుంది. ఎంపరర్స్ బోస్ట్ అన్ని చూపులను రాబోయే ద్వంద్వానికి ఆకర్షిస్తుంది. కిమ్ గోంజా నివేదికను చూసి ఎంపరర్ అత్యంత బలమైన వేటగాడిగా పాలిస్తున్నాడని గుసగుసలాడుతాడు. అతను ర్యాంక్ స్కిల్ దాయిను గుర్తు చేసుకుంటాడు. ఇది ప్రత్యర్థి సామర్థ్యాన్ని నకలు చేయగలదు, కానీ ఇప్పటికే నిన్ను చంపిన శత్రువు నుండి నకలు చేయలేవు. అసూయ అతని ఆలోచనలను ఇంధనంగా చేస్తుంది. ఎంపరర్ యొక్క క్రూర దాడిని గమనిస్తూ సంకల్పంతో ఆ శక్తిని స్వాధీనపరుచుకోవాలని ప్రతిజ్ఞ చేస్తాడు. నాకు నువ్వు లాగా కావాలని ఉంది. ఒక అనామక యూజర్ టాప్ ర్యాంకర్ తనకు తానే మంటాడు. ప్రతి ఎలైట్ హంటర్ కి దోషం దాగి ఉందో ఆలోచిస్తాడు. మరో పోస్ట్ ఒక నిర్దిష్ట వాక్యాన్ని స్వోర్డ్ కింగ్ ముందు ఎప్పుడూ చెప్పకూడదని హెచ్చరిస్తుంది. 8 నెలల క్రితం జరిగిన ఘోర ఘటనను గుర్తు చేస్తూ ఈ హెచ్చరిక స్వోర్డ్ కింగ్ యొక్క ఉనికిని చుట్టుముట్టే మరణకరమైన నిషేధాన్ని బలంగా చూపిస్తుంది.
అజాగ్రత్త మాటలు మరణాత్మక ఫలితాలను తీసుకురాగలవని నిరూపిస్తుంది. తరువాతి కామెంట్ ఆ నియమాన్ని ఉల్లంఘించిన ఘోర ఉదాహరణను చెప్పుతుంది. వేదిక సభ్యుడు నిషేధిత పదబంధాన్ని స్వోర్డ్ కి పలికినందున జరిగిన మరణాన్ని చూసి చెప్పాడు. జీవించాలనుకునే ఎవరికైనా దాన్ని తప్పించుకోవాలని హెచ్చరిస్తున్నాడు. మరొక వినియోగదారు ఆ మాట్లాడేవాడిని వృద్ధుడిగా తిట్టి వేట ప్రాంతం కఠిన నియమాలను పాటించాల్సినదని ఒత్తిడి చేశాడు. ఈ సంభాషణ స్వోర్డ్ కేఎన్జీ యొక్క హత్యాత్మక అధికారాన్ని, గోపురం యొక్క కఠిన కోడ్ను బలపరుస్తుంది. తదుపరి దృశ్యంలో స్వోర్డ్ కేఎన్జీ నిర్లక్ష్య వేటగాడిని ఎదుర్కొంటున్నాడు. సమీపంలో ఉన్న ఒక వేటగాడు మంటించుకుంటూ చివరికి అతను వెళ్లిపోయాడు. అతనికి జ్ఞాపక శక్తి తగ్గిందా? ఎందుకు తనతోనే మాట్లాడుతున్నాడు? నేను నిజంగా అతను ఎప్పటికీ రాకపోతానని అనుకున్నాను. విక్రేత తల ఊగించి ధన్యవాదాలు, ఇది డబ్బు అని చెబుతాడు. తరువాత చేతివేయి చాపి మరల రండి అని అంటాడు. వారి గుసగుసలు ర్యాంక్ గైర్హాజరుకు వేటగాళ్లలో పెరుగుతున్న అసంతృప్తిని చూపిస్తున్నాయి. టవర్లో ఆందోళన గాలి వలె పెరుగుతుంది. జనసమూహాన్ని చీల్చి ఒక అరుపు వింటుంది. ర్యాంక్ ఎక్కడ ఉందో చెప్పండి. తక్కువ ర్యాంక్ వేటగాడు అరుస్తాడు. నీవెక్కడ ఉన్నావు ర్యాంక్? అతను మసకబారిన మార్గాన్ని స్కాన్ చేస్తూ ప్రసిద్ధ ర్యాంక్ స్కిల్ ధారకుడు కనిపిస్తాడని ఆశిస్తాడు. ఆ పిలుపు పానిక్ ను పెంచుతుంది. అందరూ ర్యాంక్ యొక్క శక్తి సమతుల్యాన్ని మార్చగలదని తెలుసుకుంటారు. వారి నిరాశ ర్యాంక్ యొక్క ఉనికికి టవర్ హయార్కీలో ఎంత ముఖ్యమో చూపిస్తుంది. మరో వేటగాడు ట్రెయిల్ ను అనుసరిస్తూ సంకేతాలను వెతుకుతున్నాడు. యో ఎసోయిచే యొక్క స్వరం రాయి మీద గర్జిస్తుంది. దాగి ఉన్న సవాలు చేసే వ్యక్తిని బయటకు రావాలని ఆజ్ఞాపిస్తుంది. అతను యువకుడిని పేరు పిలిచి SHYUNWOను వెలుతురు వైపు అడుగు పెట్టమని బలవంతం చేస్తాడు. ఈ ఆజ్ఞ కఠిన నిశ్శబ్దాన్ని ఛిద్రించి నేరుగా ఎదుర్కొనే సంకేతాన్ని పంపుతుంది. అన్ని చూపులు ఉద్భవిస్తున్న వేటాడిపై స్థిరంగా నిలుస్తాయి. ఫలితం గోపురంలోని స్థాయిలలో ప్రతిధ్వనిస్తుందని తెలుసుకుని ఇప్పుడే బయటకు రా యువక. SHYUNWO తనను బయటకు చూపించాలా లేదా అనేది నిర్ణయించాలి. ఎంపరర్ కిమ్ గోంగ్జాను అతను యుద్ధస్థలంలోకి అడుగుపెట్టే క్షణమే చూసి పెట్టాడు. అతను ప్రేక్షకుల చూపు బ్లాక్ చేసే సన్నని మెట్లపైకి దూకి చేరాడు. ఎంపరర్ ఆ దాగి ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఎవరూ గోంగ్జా తదుపరి చర్యను చూడలేరు. ఇది గోంగ్జాను ఆశ్చర్యపు ప్రయోజనం లేకుండా పోరాటానికి బలవంతం చేస్తుంది. అతను కూడా తనవ సిద్ధం చేసుకుని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను నన్ను తక్షణమే కనుగొన్నాడు. ఒక లోతైన స్వరం గర్జించింది. అభినందనలు కిమ్ జియోఎన్జీజే, నీవు పూర్తి చేశావు. స్పీకర్ మరణించిన ప్రత్యర్థి వైపు చూపి తన స్వంత మనవలను బందిగా ఉపయోగించి అతను చంపబడినట్టు వివరిస్తున్నాడు. జియోఎన్జీజే చిరునవ్వు పెట్టి క్షమించండి, కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆ రహస్య పద్ధతి టవర్ యొక్క క్రూర నియమాన్ని వెల్లడిస్తుంది. కుటుంబ బంధాలు ఆయుధంగా మారవచ్చు. ఇది వ్యక్తిగత రహస్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. అభినందనలు కిమ్ గోంగ్జా, నీవు పూర్తి చేశావు. క్షమించండి, కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. రాజు హెచ్చరిక జియోఎన్జీజేను తన తదుపరి చర్యను జాగ్రత్తగా ఎంచుకోవడానికి బలవంతం చేస్తుంది. నీవు నీ చతురతలను స్వోర్డ్ కింగ్ నుండి దాచగలవని అనుకుంటున్నావా? స్వోర్డ్ కింగ్ కిమ్ గోంగ్జాపై కోపంగా చూసి అరుస్తూ, నిన్ను చూసి నాకు విసుగు వచ్చేసింది. నీవు ఇక్కడికి వచ్చి ఇంకా నటిస్తున్నావు. ఈ కన్నులని నీవు మోసం చేయలేవు. గోంగ్జా చేతులను ఎత్తి, సార్ దయచేసి, నేను కేవలం ఆసక్తి మాత్రమే అని వేడుకుంటాడు. గోంగ్జా కిమ్ తన తలపై తేలియాడుతున్న ప్రదర్శనను చూస్తున్నాడు. ప్రకాశవంతమైన సంఖ్య 4091 వెలుగుతుంది. ఇది అతని ప్రస్తుత హత్యల సంఖ్యను సూచిస్తుంది. వేటగాళ్ల సమూహం అతని ప్రతిష్ట గురించి గుసగుసలు చేస్తుంది. స్వోర్డ్ కింగ్ ఆ సంఖ్యను గమనించి గోంగ్జా చేరుకున్న ముప్పు స్థాయిని గుర్తిస్తాడు. ఆ సంఖ్య గోంగ్జా అనేక SCLSS వేటగాళ్లను మించి ఉన్నాడని చూపిస్తుంది. స్వోర్డ్ కింగ్ యొక్క తక్షణ దృష్టిని ఆకర్షిస్తుంది. స్వోర్డ్ కింగ్ ముందుకు అడుగుపెట్టి సమాధానాలు కోరుతున్నాడు. జియోఎన్జీజే తన స్వరం పెంచి ఎంపెరర్ యు సోహాను చంపాడని ప్రకటించాడు. స్వోర్డ్ కింగ్ కన్నులు సన్నగా చేసుకుని జియోఎన్జీజే శక్తి మూలాన్ని ప్రశ్నించాడు. అతను బ్లాక్ డ్రాగన్ అతనిని పంపిందా అని అడిగాడు, దాగి ఉన్న లక్ష్యాన్ని సూచిస్తూ. జియోఎన్జీజే గర్వం స్వోర్డ్ కింగ్ అనుమానాన్ని రేకెత్తించింది. అతని ఎదుగుదలకు వెనుక మానిప్యులేషన్ సంకేతం. ఈ మార్పిడి రెండు పక్షాలు బ్లాక్ డ్రాగన్ యొక్క పాల్గొనుట రహస్యాన్ని ఎదుర్కొనడానికి బలవంతం చేస్తుంది. నేను యు సోహాను చంపాను. గాంజా స్వోర్డ్ కింగ్ ముందు నిలబడి తన ప్రకాశవంతమైన హత్యల లెక్కను ఊపుతూ ధైర్యంగా ఎంపరర్ యోను చంపాడని ప్రకటిస్తాడు. రాజును ఒక నల్ల డ్రాగన్ అతని శక్తిని నియంత్రిస్తున్నాడా అని ప్రశ్నించడానికి బలవంతం చేస్తాడు. గోంగ్జా తన సున్నితమైన ప్రతిష్టను, తన జీవనాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నాడు. స్వోర్డ్ కింగ్ యొక్క అవమానం అతన్ని రాక్షసుడిగా గుర్తించడంతో మిత్రులను శత్రుత్వపు చప్పట్లుగా మార్చి
అతన్ని విమోచన కోసం పోరాడటానికి బలవంతం చేస్తోంది. స్వోర్డ్ కింగ్ తన రాక్షస లేబుల్ను గర్జిస్తూ నిరంతర వేటకు శపథం తీసుకుంటూ GONGJSTAMERESET ఎబిలిటీ మసకబారుతూ టవర్ యొక్క విధి తెలియని ద్రోహం యొక్క పదునైన సూక్ష్మ అంచుపై దూకి నిలిచిపోయింది. ఆ ద్రోహం నన్ను చొచ్చింది. పరిహారం కోసం మాన్వా విత్ హారీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పేలుడు మసకబారుతుంది. ధూళి 2 సిలుయేట్ల చుట్టూ తిరుగుతుంది. ఒక ఎత్తైన మాస్క్ ధరించిన హంతకుడు ముందుకు అడుగు పెడుతుంది. కత్తి మరణపు వాగ్దానంలా మెరుస్తోంది. అతని పక్కన వంగి నిలిచిన వృద్ధుడు, కన్ను అందమైన, అతని ఇంద్రియాలు ఖడ్గంలా పదునుగా అవిరామంగా నిలుస్తున్నాడు. నీడల్లో సిహి అనే చీకటి వ్యక్తి చూస్తున్నాడు. కనపడకపోయినా భావన స్పష్టంగా ఉంది. హంతకుడు దూకి ఖాళీ గాలిలో కత్తి కోసుకుంటూ వృద్ధుడు గర్జనాత్మక గర్జనతో పక్కకు దూసి అవశేషాలను కంపించేస్తున్నాడు. నిరుత్సాహపడకుండా హంతకుడు తన పట్టును బిగించి కళ్ళు సన్నగా ఒకే దెబ్బతో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉద్రిక్తత చిట్కలలా పగులుతుంది. యుద్ధభూమి శ్వాసను నిలుపుతుంది. హంతకుడు తన ఖడ్గాన్ని వంపు వేస్తున్నాడు. కాని వృద్ధుడు చుండిపోయాడు. ఉక్కు గాలి లాగా గాలి పగులుతుంది. హంతకుడు బొటనెత్తి నవ్వుతూ తన బొటనెత్తి గుద్దుతూ, నా ఖడ్గాన్ని తప్పించుకున్నావు. నువ్వు నిజంగా మొదటి స్థాయి హంతకుడు అని అరుస్తాడు. అతను చిరునవ్వు పెట్టి చూపుతూ, ఈ వృద్ధుడు చెవిటి అని అంటాడు. కాంగ్ HWI లీక్ ను అనుమానిస్తున్నాడు. ఏదో ఒకరు హంతకుడికి అతని చలనలు అందిస్తున్నారు. హంతకుడు చల్లని గణాంకాన్ని వెల్లడిస్తాడు. ఒక హంతకుడు ఇప్పటికే అనేక జీవనాలను తీసుకుని విని తదుపరి లక్ష్యంగా గుర్తించాడు. ఈ వెల్లడితో హ్వి నిరాశాజనకమైన పందెంలోకి నెట్టబడతాడు. ముందుకు ఉండటానికి మార్గం కోసం అతని మనస్సు వేగంగా తిరుగుతుంది. ఎవరైనా నా సమాచారాన్ని పంచుకుంటున్నారా? బలి పశువులు. ఒక హంతకుడు జీవనాలను తీసుకున్నాడు. హ్వి తనను బలంగా చేసుకుని నిరంతర హంతకుని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు. నిర్ణయంతో కాంగ్ HWI వాంటెడ్ హంటర్ అవుతానని ప్రకటిస్తాడు. టాప్ గిల్డ్ల కోపాన్ని ఆకర్షిస్తాడు. ఈ చర్య బేబిలాన్లో ప్రజా హత్యను హామీ ఇస్తుంది. అతని DEATHRESETను ప్రారంభించడానికి మరియు అతని కాపీ చేసిన సామర్థ్యంతో టైమ్లైన్ను పునర్రచించడానికి పరిపూర్ణ సమయం. ఈ ఎంపిక అతని విధిని బంధిస్తుంది. వేటను ఒక లెక్కించిన స్వయంక్షణ మిషన్గా మార్చుతుంది. నేను వాంటెడ్ హంటర్ అవుతాను. త్వరలో హత్యను ఎదుర్కొంటాను. బేబిలాన్ లోకి చేరుతున్న హత్య మరింత దగ్గరగా వస్తోంది. HWI ఎంపరర్ ను చూసి అతను ఆకాశాన్ని దహనించే విశాల అగ్నిభాలను విడిచిపెట్టినట్లు చూస్తున్నాడు. అతను మృదువుగా ఫుస్కుతాడు. ఇది అందంగా ఉంది అని, ప్రశంసతో కాంతి నిండిన కళ్లతో. నేను అతనిలా కావాలనుకుంటున్నాను. అతను సమయాన్ని, శక్తి ప్రవాహాన్ని అధ్యయనం చేసి ప్రతి వివరాన్ని జ్ఞాపకంలో నిలుపుకుంటున్నాడు. ఆ విధ్వంసకరమైన చలనాన్ని నకలు చేయటం అతనిని SSSCLSS స్థాయికి తేల్చివేయగలదు. ఆ దృష్టి అతని సంకల్పాన్ని బలపరుస్తూ తన న్యూ కాపీయింగ్ ఎబిలిటీతో ఆ దాడిని పట్టుకోవడానికి ఉత్సాహం పెంచుతుంది. HWI యొక్క ముళ్ళు బిగించాయి. ఒక చేదు గుసగుస బయటకు వస్తోంది. నేను ఈర్ష్యపడుతున్నాను. ఆ ఈర్ష్య సామ్రాటు యొక్క అగ్ని కంటే వేడిగా దహిస్తోంది. అతను జనసమూహం పాలకుడిని పూజిస్తున్నట్టుగా చూస్తున్నాడు. తనను కాదు. ఆ ఈర్ష్య అతనిని నిర్లక్ష్యమైన వ్యూహాల వైపు నెడుతుంది. అంతర్గత ఘర్షణ అతనిని అతని పరిమితులను మించడానికి బలవంతం చేస్తోంది. గౌరవం కోసం, ఒక అవకాశం కోసం అన్నింటినీ ప్రమాదంలో పెట్టుకుంటున్నాడు. సిహి ముందుకు వచ్చి తన గౌచులో దాచిన బంగారు కార్డును బయటపెట్టాడు. అతను దాన్ని ఫోర్జ్ లోకి చొప్పించి సిస్టమ్ పచ్చగా మెరుస్తూ స్వీకరణను నిర్ధారించింది. అరేనా ప్రకాశవంతమైన వెలుగులో పేలింది. టైమర్ ఒక హృదయ బీట్కి నిలిచిపోయింది. ఈ శక్తివంతమైన ప్రవాహం HWIకి స్వోర్డ్ సెయిన్స్ సామర్థ్యాన్ని ఇచ్చి ఎంపరర్ యొక్క విధ్వంసకర దాడిని అనుకరించడానికి సిద్ధమైంది. కాంగ్ హ్వి ఖాళీ డెక్ను పరిశీలిస్తూ కన్సోల్పై తన చేతిని బలంగా కొట్టాడు. ఇంకా ఏదైనా బంగారు మిగిలిందా అని వెనతి పడ్డాడు. అరెనా సిస్టమ్ అతని ప్రొఫైల్పై SSS అనే ప్రకాశవంతమైన ట్యాగ్ను చూపించింది. అతని ర్యాంక్ను నిర్ధారించడంతో పాటు బంగారు కార్డులు మిగలలేదని సూచించింది. ఇప్పుడు అతను తక్కువ స్థాయి డ్రాలపై ఆధారపడాలి. సిల్వర్ కార్డులలో దాగి ఉన్న ఒక లెజెండ్నే సరిపోతుందని ఆశిస్తూ కాంగ్ హ్వి వేటగాళ్ల మధ్య చప్పుడుగా పంచుకున్న ఒక పురాణాన్ని గుర్తు చేసుకుంటాడు. చక్రవర్తి మార్కస్ కాలెన్బెర్రీకి ముందు ఒక ఛాంపియన్ చక్రవర్తి శక్తికి సమానమైన శక్తిని పట్టుకుని ఉన్నాడు. కాంగ్ హ్వి సిస్టమ్ ను ప్రార్థిస్తూ తదుపరి డ్రా కోసం అరుస్తున్నాడు. స్వోర్డ్ సెయిన్స్ ఎబిలిటీ నాకు ఇవ్వండి అని అతను గట్టిగా కేకేస్తున్నాడు. అల్గారిథం అతని అభ్యర్థనను ప్రాసెస్ చేస్తున్నప్పుడు అరెనా లైట్లు స్వోర్డ్ సెయిన్స్ OP అన్న పదాలను మెరిపిస్తున్నాయి.
అతని స్వరం చిందరగా మారినా సిస్టమ్ తన లెక్కలు కొనసాగిస్తోంది. ఈ ఆవేశపూరిత అభ్యర్థనపై ఆధారపడి పౌరాణిక నైపుణ్యాన్ని పొందే అవకాశం నిలిచింది. సిస్టమ్ అతని అభ్యర్థనను నిర్ధారిస్తుంది. ఎంపిక పూర్తయింది. నైపుణ్యం నకలు చేయబడుతుంది. గంటలు ముందు స్థితికి తిరిగి వస్తోంది. అరేనా టెంపోరల్ రీసెట్ ప్రారంభమయ్యేలా కంపిస్తోంది. రాయి ద్వారా హుక్ అనే లోతైన శబ్దం ప్రతిధ్వనిస్తోంది. సమయం తిరిగి మడిచి HWI గత స్థితికి చాపుతుంది. కాపీ నైపుణ్యం ఎంపిక చేసిన సామర్థ్యానికి లాక్ అవుతుంది, కానీ రివైండ్ విలువైన నిమిషాల పురోగతిని తొలగిస్తుంది. ఇప్పుడు అతనికి స్వోర్డ్ సెయిన్స్ నైపుణ్యం ఉంది, కానీ ఇంకా 4 గంటలు మిగిలి ఉన్నాయి. కాంగ్ వి హంటర్ అబిలిటీ విండోను తెరిచి ఎంపికలలో స్క్రోల్ చేస్తాడు. కాంగ్ వి టైం రీసెట్ ను బలవంతంగా చేసి స్వోర్డ్ సెయిన్స్ సామర్థ్యాన్ని నకలు చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ సిస్టమ్ బదులుగా రహస్యమైన స్వోర్డ్ కన్స్టెల్లేషన్ కార్డును అందిస్తుంది. వృద్ధుడు కనిపిస్తాడు. అతని లాఠీ కంపిస్తోంది మరియు నీడల్లో ఒక దాగి ఉన్న ముప్పు ముసుగుగా కనిపిస్తుంది. నిరాశ యథార్థంగా కోపంగా మారుతుంది. వి యొక్క ఓపీ స్కిల్ కోసం ఉన్న ఆశ ఆవిరైపోవడంతో అతను తన ఆబద్ధత వల్ల గౌరవం, భద్రత కోల్పోతానని భయపడుతున్నాడు. మరియు వృద్ధుడి దండన మాత్రమే అతని ఒంటరితనాన్ని మరింత లోతుగా చేస్తోంది. ఘోరమైన ఎహన్ శబ్దం ప్రతిధ్వనిస్తుంది. కనిపించని ముప్పు దగ్గరకు వస్తోంది. వి తన ఆయుధాన్ని బలంగా పట్టుకుంటున్నాడు. చీకటి అతనిని ముంచెత్తడానికి సిద్ధమవుతుండగా వృద్ధుడి కఠారము కంపిస్తోంది, ఒక ఘోరమైన సంగ్రామానికి సంకేతంగా. బంధం సిద్ధంగా ఉంది. మాన్వా విడ్హరి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు పడిపోవడాన్ని చూడండి. డ్రోన్లు చనిపోయి నిశ్శబ్దం రాత్రిని ముంచెత్తుతుంది. కేవలం ప్రతీకారం మరియు నా శ్వాస మాత్రమే మిగిలింది. మార్కస్ దగ్గరగా వంగి ఈ రహస్య శిక్షణను దాచిపెట్టాలి అని హెచ్చరిస్తాడు. అదెందుకు లేచే వారిని వేటాడుతానని బెదిరిస్తాడు. గోంజా వంగి అతని శిష్టాచారము ఒక కవచంగా ఉంటుంది. ఒక తప్పుడు శబ్దం కూడా టవర్ సెంటినల్స్ ను పిలిచి రహస్య శిక్షణను నశింపజేస్తుంది. మార్కస్ గోంజా ఆకాంక్షించే నిషేధిత సాంకేతికతను రక్షిస్తున్నాడని లీక్ చేస్తాడు. గోంజా ముందుకు దూకి, కాని మార్కస్ గర్జించాడు. ఏ చలనం కూడా అతని అన్వేషణను ఆకర్షిస్తుందని అతను హెచ్చరిస్తున్నాడు. పురాతన రక్షకుడిని మేల్కొలుపు అవసరం లేదని. గోంజా తిట్టి, నీవు ఎవరు అని అడుగుతాడు. ఆ ప్రశ్న మార్కస్ను నీడల నుండి బయటకు రావడానికి బలవంతం చేస్తుంది. ఈ పరిస్థితి కీలకమైనది. గోంజా యొక్క విచారణ వృద్ధుడి రహస్య పథకాన్ని బహిర్గతం చేయవచ్చు. వృద్ధుడి సమాధానం గోంజాను అతని పరిమితుల వరకు నెట్టుతుంది. అతను సన్నని సెల్లోకి చూపు వేస్తున్నాడు, సంకేతాన్ని అన్వేషిస్తున్నాడు. గోంజా స్వోర్డ్ సెయింట్ కేవలం ప్రారంభకుడే అని మంటలాడి తర్వాత గొడవగా అంటాడు. ఈ చంకు గుహలో ఏమీ కనిపించడం లేదు. అతని కోపం కాపీ స్కిల్ ఇంకా లక్ష్యాన్ని పొందలేదని చూపిస్తుంది. ఇది ముఖ్యము. స్పష్టమైన మూలం లేకుండా కొత్త శక్తిని సేకరించలేము. స్వోర్డ్ సెయింట్ కేవలం ప్రారంభకుడేనా? ఈ చిన్న స్థలంలో ఏమీ కనిపించడం లేదు. అతను మార్గదర్శకానికి మిగిలిన ఆత్మను పిలుస్తున్నాడు. గోంజా గట్టిగా అరుస్తూ స్వోర్డ్ సెయింట్ యొక్క ఆత్మ బయటకు రావాలని ఆదేశిస్తాడు. ఇది కోల్పోయిన సాంకేతికతకు దారి చూపుతుందని ఆశిస్తాడు. ఒక ప్రతిస్పందన అతని కాపీ స్కిల్ కు కొత్త శక్తిని అందించవచ్చు. ఇది ముఖ్యము. ఒక ఆత్మ మార్గదర్శి దొంగిలించిన నైపుణ్యపు దాగుడుపు స్థలాన్ని గుర్తించగలదు. స్పిరిట్ ఆఫ్ ద స్వోర్డ్ సెయింట్, రివీల్ యువర్ సెల్ఫ్. ఆత్మ యొక్క సమాధానం గాలిలో తేలుతూ ఉంటుంది. గోంజా తేలియాడుతున్న భూతాన్ని చూపించి అది మార్కస్ పట్టుకున్నాడా అని అడుగుతున్నాడు. మార్కస్ తల ఊగి ఆ భూతం యొక్క గుర్తింపును నిర్ధారిస్తాడు. గోంజా తన ముఠాలను బిగించి తన కాపీ స్కిల్ కంపిస్తూ దాని శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ముఖ్యమైనది. ధృవీకరణ గోంజాకు ఈ టవర్ స్థాయిలో తన తదుపరి చర్యను పథకం చేయడానికి అవకాశం ఇస్తుంది. అది అతనవా? అవును, అతనే. వారి తదుపరి మాటలు నిశ్శబ్దమవుతాయి. మార్కస్ ముందుకు సాగుతున్నాడు. కన్నులు సన్నగా గోంజాకు మాటల్ని ఆపమని ఆదేశిస్తున్నాడు. అతను హెచ్చరిస్తాడు, సిగరెట్ వెలిగించొద్దు. మొదట శిష్టాచారం. గోంజా కోపంగా, నిరసనతో ముఖం వంకరగా, కాని ఆ హెచ్చరిక అతనిని నిలిపేస్తుంది. అతను ముళ్ళు బిగించి సమయం కుదురుతున్నట్లు అనుభవిస్తున్నాడు. ఇది ముఖ్యం. బలవంతపు నిశ్శబ్దం గోంజాను అతని కాపీ స్కిల్ ను బలవంతంగా విడుదల చేయడానికి బలవంతం చేస్తుంది. నోరు మూసుకో, పొగ త్రాగొద్దు. జోక్యంపై ఘర్షణ మరింత పెరుగుతుంది. మార్కస్ తన చేతిని ఎత్తి గోంజా జోక్యం వ్యర్థమని ప్రకటించాడు. మార్కస్ పునరావృతం చేస్తాడు, నీవు శత్రువు మేల్కొనడానికి ముందే సమయాన్ని వెనక్కి తీసుకున్నావు. ఆ ఒక ప్రతీకారం కోసం మాత్రమే సమయ ప్రయాణాన్ని ఉపయోగిస్తున్నావా? ఇది గోంజాను అతని ఏకాగ్రత, ఆబద్ధతను ఎదుర్కోనడానికి బలవంతం చేస్తుంది.
పెద్ద పందెం ఉందని సూచిస్తుంది. అప్పుడు మీరు అతను మేల్కొనడానికి ముందే తిరిగి వచ్చారు. మీరు సమయాన్ని వెనక్కి తీశారు. ఆ ఒక లక్ష్యానికి మాత్రమే. తదుపరి సన్నివేశంతోనే ఒక ఘోర యుద్ధాన్ని సూచిస్తుంది. గోంజా ఆలోచిస్తాడు. సంవత్సరాల రోజుల కోసం స్వయంగా చంపుకోవడం. అతను తన DATHREWAND శక్తిని ఉపయోగించి అదనపు రోజులను పొందడానికి పునరావృత బలిదానాన్ని గ్రహిస్తాడు. ప్రతి మరణం ఒక వ్యక్తిగత రోజును ఖర్చు చేస్తుంది, కానీ ఆ నైపుణ్యం అతనిని ఒక రోజు వెనక్కి తీసుకువస్తుంది. అతను ఆ దిగులు ఒప్పందాన్ని స్వీకరిస్తాడు. ఇది అతని శక్తి యొక్క క్రూరమైన ఖర్చును బహిర్గతం చేస్తుంది, వేగవంతమైన చర్యను ప్రోత్సహిస్తుంది. సంవత్సరాల రోజుల కోసం స్వయంగా చంపుకోవడం. మార్కస్ ఇంకా సమాధానాలు కోరుతున్నాడు. గోంజా మార్కస్ యొక్క మసకలైన గుహలోకి బలంగా దూకి గర్జిస్తూ, నా దొంగిలించిన నైపుణ్యాన్ని తిరిగి ఇవ్వ. మార్కస్ చిరునవ్వుతో గోంజా యొక్క కాపీ అతని స్వంత సాంకేతికతను ప్రతిబింబిస్తున్నదని వెల్లడిస్తాడు. నవ్వు విరివిగా పడి తర్వాత వృద్ధుడి కళ్ళు ఒక జ్ఞాపకంతో మెరిసిపోతాయి. గోంజా ఒకసారి సవర్డ్ ఎంపెరర్ గా పాలించాడు, అనేకసార్లు మరణించాడు. ఈ వెల్లడింపు హాస్యాన్ని చీల్చి వారి విధులను మిగిలిన ఎంపెరర్ ఆత్మకు బంధిస్తుంది. మార్కస్ శిక్షణ వేదిక వైపు సంకేతం చేస్తాడు, ప్రత్యక్ష ప్రదర్శనను ఆదేశిస్తూ. అతను కిమ్ను వెంటనే రాక్షసులను వేటాడాలని ఆదేశిస్తాడు. ఆశతో కన్నులు మెరవుతున్నాయి. కిమ్ ముందుకు అడుగు పెడుతూ కాపీ స్కిల్ అతని రక్తనాళాల్లో కంపిస్తోంది. అతను తన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటాడు, EMPAR యొక్క దొంగిలించిన వ్యూహాలను గుర్తు చేసుకుంటూ. వృద్ధుడు చూస్తూ కిమ్ వేటగాడి హత్యకారక శైలిని నిజంగా పునరుత్పత్తి చేయగలడో లేదో తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ పరీక్ష కిమ్ మార్కస్ యొక్క గౌరవాన్ని పొందగలడో లేదో నిర్ణయిస్తుంది. కిమ్ చిరునవ్వు చూపి సవాలును స్వీకరిస్తాడు. కిమ్ తన గత జీవితం సార్డ్ ఎంపెరర్ గా ఉందని ప్రకటిస్తాడు. తన స్వదేశం ఈ ప్రపంచంలో కాదు, మరో ప్రపంచంలో ఉందని వివరిస్తాడు. తన రాజ్యానికి సమానమైన ఒక టవర్ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అతను ఏ వేటగాడు కంటే వేగంగా ఆ టవర్ను ఎక్కాడు. అతని మొదటి అడుగులను గుర్తు చేసుకుంటాడు. ఇది అతని చారిత్రక శక్తిని, టవర్ రహస్యాలను అతను ఎందుకు మాస్టర్ చేసుకున్నాడో వెల్లడిస్తుంది. కిమ్ సామ్రాట్ యొక్క కథను చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం సామ్రాట్ మరో ప్రపంచం నుండి ఒక ఫ్లోర్ ఎఫెక్ట్ ను తొలగించి తన స్వంత టవర్ ను 99వ అంతస్తు వరకు జయించాడు. ఆయన గమనించాడు, సామ్రాట్ ఒక 100వ అంతస్తులో పడిపోతాడు. అతని కోపం ఒక తేలియాడే ఆత్మను సృష్టిస్తుంది. ఆ ఆత్మ ప్రపంచాన్ని స్పృశించలేను, కానీ మానసికంగా మాట్లాడగలదు. ఇది కిమ్ యొక్క ప్రయాణాన్ని ప్రభావితం చేయగల శక్తివంతమైన భూతాన్ని సూచిస్తుంది. కిమ్ పాత వేటగాడిని ఎదుర్కొని అతని శక్తి సాక్ష్యాన్ని కోరుకుంటాడు. అతను వేటగాడికి చెప్పాడు, నీవు నా బలాన్ని సమానంగా చూపితే దాన్ని తక్షణమే చూడగలవు. కిమ్ మార్కస్ ను నేరుగా అడుగుతాడు, భయరహితత్వం ఒక ప్రతిభగా లెక్కించబడుతుందా? మార్కస్ సంకోచించకుండా సమాధానం ఇస్తాడు, అది నిజమని నిర్ధారిస్తూ. ఈ నిర్ధారణ కిమ్ కు తన రహస్యమైన ప్రయోజనానికి స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుంది. ఇది అతనికి మరణానంతరం తిరిగి రావడానికి సహాయపడే విచిత్ర శక్తిని ధృవీకరిస్తుంది, అస్పష్టమైన భావనను ఉపయోగకరమైన నైపుణ్యంగా మార్చుతుంది. మార్కస్ ప్రతిభలు జన్మసిద్ధమైన వరాలు కాదని, ఎవరో అనుభవం ద్వారా వాటిని జాగ్రత్తగా మేల్కొలుపు చేయవచ్చని వివరిస్తాడు. అతను అత్యంత కష్టమైన ప్రతిభ, మరణ భయాన్ని మాస్టర్ చేయడం అని బలంగా చెప్పాడు. ఈ విషయాన్ని కిమ్కు బోధించడం ద్వారా మార్కస్ టవర్ పరీక్షలను ఆ పరమ నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలుగా పరిగణిస్తాడు. ఈ వెలుగు కిమ్ వ్యూహాన్ని పూర్తిగా మార్చి ప్రతి యుద్ధం అతను ఆధిపత్యం సాధించడానికి అవసరమైన ప్రతిభను తీర్చిదిద్దగలదని చూపిస్తుంది. కిమ్ తన చేతిపై ప్రకాశిస్తున్న కొత్తగా కాపీ చేసిన నైపుణ్యాన్ని పరిశీలిస్తాడు. అతను ఒక గొప్ప సాధన అని ప్రకటించి తనను విజయవంతమైన వారిలో ఒకరుగా భావిస్తున్నాడని జోడిస్తాడు. కిమ్ వృద్ధుని శక్తిని ఆలోచిస్తాడు. మార్కస్ తన స్వంత సాంకేతికత యొక్క మరొక ప్రతిని కలిగి ఉండవచ్చని ఊహిస్తాడు. అతను ఆ ఆలోచనను స్వరంగా చెప్పుతాడు. మార్కస్ తల ఊగి కిమ్కు సహాయం చేయడానికి వాగ్దానం చేస్తాడు. కాపీ చేసిన నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించాలో మార్గనిర్దేశం చేయనున్నాడని సూచిస్తుంది. ఇది ముఖ్యము. మార్కస్తో కూడిన మైత్రి కిమ్కు లోతైన టవర్ రహస్యాలు మరియు బలమైన సామర్థ్యాలకు ప్రవేశాన్ని అందించగలదు. కిమ్ తన ముఠాను నేలపై ముద్దెత్తి టవర్ను స్వాధీనం చేసుకుంటామని అరుస్తాడు. ఆ ఢీ కొట్టడం సన్నని రాత్రి శిక్షణ గదిని కంపింపజేస్తుంది. అతని ప్రకటన అతనిలో నమ్మకపు అలను రేకెత్తిస్తుంది. చుట్టుపక్కల వారు చూపులు మార్చుకుంటూ అతని శక్తి పెరుగుతున్నదని అనుభవిస్తారు. ఈ ప్రకటన అతని తదుపరి మహత్తర లక్ష్యాన్ని సూచిస్తుంది. ప్రతి అంతస్తును అధిగమించి అత్యంత శక్తివంతమైన సామర్థ్యాలను స్వాధీనం చేసుకోవడం. ఇది ప్రతి వేటగాడిని అతని దాడికి సిద్ధంగా ఉండమని బలవంతంగా కోరుతుంది. కిమ్ తన తాజాగా కాపీ చేసిన స్కిల్ను చూపిస్తూ ఉత్సాహంగా నవ్వుతూ గోపురం తన ఆజ్ఞకు వంగిపోతుందని ప్రకటించాడు.
మార్కస్ ముందుకు అడుగు వేసి అతనిని సరిదిద్దుతూ శక్తి కాపీ మాత్రమే, దొంగతనం కాదు అని బలంగా తెలియజేశాడు. కిమ్ మరణాన్ని అధిగమించడంలో ఆనందిస్తాడు. ఆ చర్యను గర్వంగా ఆయుధంగా మార్చుకున్నట్లు అనుభవిస్తాడు. అతని సాహచర్యులు అతని భయంకరమైన సంకల్పాన్ని చూస్తారు. వీరత్వం మరియు నాశనం మధ్య గీత మసకబారుతుందని భయపడుతున్నారు. గుండెను కంపించే హాస్యం ఛాయల నుండి ప్రతిధ్వనిస్తుంది. గందరగోళంగా ఉన్న ఒక పదబంధం మిగిలి ఉంటుంది మరియు కనిపించని సత్తా టవర్ యొక్క రాత్రి శిక్షణ గదిని గమనిస్తోంది. పాత్రల పట్టుకు మించిన లోతైన ముప్పు దాగి ఉందని వాగ్దానం చేస్తోంది. ప్రతి వివరము ముఖ్యం. మన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. మేము అన్నింటినీ పట్టుకుంటాం. ఉదయపు కాంతి పగిలిపోతుంది. అతను 30 చెవులను విరిచే క్రూర గీతను పేల్చేస్తాడు. ఎవరూ లలిత గీతను అనుకోలేదు. ఒక చురుకైన స్వరం పేలుతుంది. అయ్యో కిమ్ జియోఎన్జీజే, నీవు ఇంకా నిద్రలో ఏమి చేస్తున్నావు? గోంగ్జా గుండెను ఊపి మరిన్ని 5 నిమిషాలు అంటాడు. అతను తన పంచాగంపై పడుకుని కళ్ళు సగం మూసుకుని ఉన్నాడు. గోపురం 10 అంతస్తు క్లియరెన్స్ గర్జనకు సిద్ధమవుతోంది. దాన్ని మిస్ చేయడం అంటే వేటకారులతో ఘోర యుద్ధం. అతను అంతస్తు పర్యవేక్షకులు దిగడానికి ముందు తక్షణంగా పరిగెత్తాలి. వృద్ధుడు మార్కస్ ఇప్పటికే హాల్వేలో గూడు వేస్తున్నాడు. వృద్ధుడు మార్కస్ గదిలోకి గర్జనగా ప్రవేశించి తన ముష్టిని టేబుల్ పై ఢీకొట్టి గర్జిస్తూ, నీవు ఎంత ధైర్యం చూపుతున్నావు? నేను 10వ అంతస్తు శుభ్రపరుచుతున్నాను, నీవు ఇంకా ఆ బ్లాంకెట్ కి అంటుకుంటున్నావు. గోంగ్జా మౌనంగా, మరియు 5 నిమిషాలు మాత్రమే అని చెబుతాడు. మార్కస్ కన్నులు చక్కెరలాగు మెరుస్తున్నాయి. శుభ్రపరచు టైమర్ అమానుషంగా టిక్ చేస్తోంది. ఏ ఆలస్యమైన వేటగాడు దాడికి ఆహ్వానం. మార్కస్ నవ్వుతూ నీ జాంబీగా పిలుస్తూ కిమ్ జాంబీ అని పేరు పెట్టాడు. అతను జియోఎన్జీజే మరణించలేడు, ఎంత ప్రయత్నించినా కూడా అని ప్రకటించాడు. జియోఎన్జీజే గర్జిస్తూ శాపం అని కొత్త పేరు మీద కోపంతో చెప్పాడు. జాంబీ అనే బిరుదు అతని స్థితిని మరణం నుండి తిరిగి వచ్చిన ఆటగాడిగా సూచిస్తుంది. ఇతరులకు అతను నిరంతర ముప్పు అని హెచ్చరిస్తుంది. ఇదికి తన విలువను నిరూపించాలన్న సంకల్పాన్ని బలపరుస్తుంది. నీవు మరణించలేవు చిన్న జాంబీ. ఇప్పుడు కిమ్ జాంబీ. ఫ్లోర్ గేట్ చీలిపడి రాక్షసులను బయటకు పంపుతుంది. మార్కస్ చిరునవ్వు జియోఎన్జీజే ఇప్పుడు అండర్ గ్రౌండ్ మార్గాన్ని దక్కించుకోవచ్చని సూచిస్తున్నాడు. అతను మొదటి అలను జయించిన వారికి నేల క్రింద దాగి ఉన్న సొరంగాలు తెరుచుకుంటాయని సంకేతం ఇస్తున్నాడు. జియోఎన్జీజే చీకటి సొరంగాన్ని చూసి ఉన్నత స్థాయిలకు ఒక షార్ట్ కట్ మరియు గిల్డ్ పరిమితులను దాటి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రహస్య మార్గపు వాగ్దానం అతనిని పోరాటంలో కొనసాగించడానికి ఆకర్షిస్తోంది. కౌంటెస్ తన ట్రేడ్ ను ఉపయోగించి మర్చెంట్ కు టవర్లోని ప్రతి మార్కెట్ పై సంపూర్ణ నియంత్రణను ఇస్తుంది. మరే ఇతర గిల్డ్ వస్తువులను అమ్మడం లేదా కొనడం చేయలేడు. అన్ని వాణిజ్యం మర్చెంట్ అలయన్స్ ద్వారా ప్రవహిస్తుంది. ఒక వ్యాపారి ముందుకు వచ్చిను అభివందనంగా పలికాడు. మర్చెంట్ కు స్వాగతం. నీ కోసం ఏమి చేయగలం? ఇది మర్చెంట్ అలయన్స్ యొక్క ఆధిపత్యాన్ని చూపుతుంది మరియు వనరులు కోరే ప్రతి ఒక్కరిని వారితో వ్యవహరించడానికి బలవంతం చేస్తుంది. జియోఎన్జీజే ఇప్పుడు మర్చెంట్ అలయన్స్ యొక్కని తన తదుపరి లక్ష్యంగా చూస్తున్నాడు. టవర్లో ఏకైక మార్కెట్గా మర్చెంట్ అలయన్స్ బబిలోన్ లాటరీ టికెట్లను విక్రయించే ప్రత్యేక హక్కును కూడా కలిగి ఉంది. జియోఎన్జీజే టికెట్ డెస్క్ కి దగ్గరగా వచ్చి నేను నా లాటరీ బహుమతి కోసం వచ్చాను అని ప్రకటించాడు. క్లర్క్ అతనికి టికెట్ను ఇచ్చి లాటరీ ఎంట్రీలను జారీ చేయగలిగేది, రీడీమ్ చేయగలిగేది కేవలం అలయన్స్ మాత్రమే అని నిర్ధారించాడు. ఇది జియోఎన్జీజే యొక్క అదృష్టాన్ని నేరుగా అలయన్స్ యొక్క ఏకాధిపత్యానికి అనుసంధానిస్తుంది. వేటగాడు నవ్వుతూ వావ్, డబ్బు సంపాదించటం ఎంత సులభం కాదా? క్యాషియర్ చిరునవ్వు పెట్టి అవును అవును, మీ సమయాన్ని తీసుకోండి. వారు బంగారానికి ఇచ్చారు. అతను దాన్ని జేబులో పెట్టుకుంటూ టికెట్పై 2 సంవత్సరాల గడువు గడుస్తున్నది గమనిస్తున్నాడు. వేగవంతమైన నగదు అనేక మందిని ఆకర్షిస్తుంది, కానీ గడువు గెలిచిన వారిని బహుమతి మాయమవ్వడానికి ముందు చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తుంది. ఈ తక్షణతను తన కొత్త నిధులను గడువు ముగిసే ముందే వినియోగించడానికి ప్రేరేపిస్తుంది. వావ్, డబ్బు సంపాదించటం ఎంత సులభం కాదా? అవును అవును, మీ సమయాన్ని తీసుకోండి. జియోఎన్జీజే ఇప్పుడు టికెట్ గడువు ముగిసే ముందు ప్రభావాన్ని కొనుగోలు చేయడానికి యోచిస్తున్నాడు. ఇది అన్ని మారే క్షణం. కిమ్ జియోఎన్జీజే లాటరీ హాల్లోకి విరళంగా ప్రవేశించి జనసమూహాన్ని పరిశీలించి బహుమతి బోర్డును గమనిస్తాడు.
అతను తన మాన్ని ప్రకటించి తన కొత్త నైపుణ్యం టికెట్ను పొందడంలో సహాయపడిందని చెప్పాడు. జనసమూహం ఆశ్చర్యంతో చూస్తోంది. తక్కువ ర్యాంకు హంటర్ లాటరీ గెలుచుకోవచ్చని గోంగ్జా ప్రతిస్పందిస్తాడు. స్వోర్డ్ మరియు ఎంపరర్ ను సైకోపాత్లుగా పిలుస్తూ వారి నుంచి నేర్చుకోను అని ప్రకటిస్తాడు. వేటగాడు నవ్వుతూ గోంగ్జా అనారోగ్యంగా ఉందా అని అడుగుతాడు, అతని బలహీన స్థితిని సూచిస్తూ. గోంగ్జా యొక్క వ్యతిరేకత వేటగాళ్ల మధ్య అతనిని ఒక తిరుగుబాటుదారుగా చిత్రాన్ని మరింత స్పష్టంగా చేస్తుంది. ఈ పరస్పర చర్య జనసమూహం ఆసక్తిని పెంచి సామ్రాజ్య దృష్టి ఆకర్షించే లక్ష్యంగా అతనిని గుర్తిస్తుంది. మరియు స్వోర్డ్ ఎంపరర్స్ సైకోపాథ్లు, నేను వారి నుంచి నేర్చుకోను. కిమ్ జియోఎన్జీజీఏ, మీరు అనారోగ్యంగా ఉన్నారా? కొత్త సవాల్కర్త ముందుకు వస్తాడు, బహుమతిపై దృష్టి పెట్టి. జీవెన్జీజే తనను ఆలోచనల్లో మునిగిపోయినట్లు చెప్పి ఆ సమయంలో వేటగాడు బాగా కనిపించకపోవడానికి కృతజ్ఞత వ్యక్తం చేసి ఒక రేఖను దాటాడని భయపడుతున్నాడు. ఒక ప్రత్యర్థి స్వరం నవ్వుతూ ఒక దేవదూత వచ్చిందా అని అడిగి యుద్ధాన్ని చాలా సులభంగా అంటుంది. జీవెన్జీజే యొక్క భేదభ్రాంతి అతని మనసు విష బ్లేడ్ తర్వాత వేగంగా పరిగెత్తుతున్నట్లు చూపుతుంది. కిమ్ గోంగ్జా వాణిజ్యుడిని అడుగుతాడు, బంగారాన్ని తక్షణమే పట్టుకోవచ్చా అని. వృద్ధుడు మార్కస్ తల ఊగి, కోరిక అర్థవంతమైనది కాని చెడు మనుషులు ఎప్పుడూ దాగి ఉంటారని చెబుతాడు. తరువాత ఆయన గౌరవ గిల్డ్ సభ్యత్వాన్ని అమ్మడానికి ప్రతిపాదిస్తాడు. గోంగ్జా వినిపించి ఆ ప్రతిపాదన అతనికి ఆ వేటగాళ్లకు వ్యతిరేకంగా ఒక కవచం అందించగలదని గ్రహిస్తాడు. ఈ ఎంపిక వేటకు గురి కావడం మరియు సురక్షితంగా ఉండడం మధ్య తేడాను నిర్ణయించగలదు. తరువాత మార్కస్ గోంగ్జా గిల్డ్ సంబంధాల గురించి ప్రశ్నిస్తాడు. మార్కస్ ముందుకు వాలికి అతను ఏ గిల్డ్కు చెందినవాడా అని అడుగుతాడు. జియోఎన్జీజే స్పష్టంగా లేదు అని సమాధానమిస్తుంది. ఈ ఒప్పుకోవడం అతనికి రక్షణ లేని స్థితిని చూపుతుంది. టవర్ రాజకీయాలకు అతను బహిరంగంగా అవుతాడు. ఈ బలహీనత అతనిని వ్యాపారి ప్రతిపాదనను గంభీరంగా పరిగణించడానికి బలపరుస్తుంది. అతను మెరుపు లాంటి గూడు గడపలపై చూపు వేస్తూ సాధ్యమైన మిత్రుల బరువును అనుభవిస్తాడు. మార్కస్ తరువాత వేటగాళ్లు గిల్డ్లలో చేరడానికి కారణాన్ని వివరిస్తాడు. గోంగ్జా దగ్గరకు వంగి తన తదుపరి జాగ్రత్తను ఫుస్ఫుసంగా చెబుతాడు. అతను గిల్డ్ కార్యదర్శికి చెప్పాడు, పత్రిక మొదటి లాటరీ విజేత ఎవరో అడిగితే వారు అతను మెర్చెంట్ అలయన్స్ లో గౌరవ సభ్యుడని చెప్పాలి. ఈ కవచం అతని నిజమైన ర్యాంక్ను దాచుతుంది, ప్రత్యర్థుల దృష్టి నుండి రక్షిస్తుంది. ఇది కూడా అతని బహుమతి హక్కును గిల్డ్ ప్రతీకారం లేకుండా సురక్షితంగా చేస్తుంది. పత్రిక అడిగితే నేను గౌరవ మెర్చెంట్ సభ్యుడిని అని చెప్పండి. గిల్డ్ అతని అభ్యర్థనను నమోదు చేస్తుంది, కథను తిరగరాయడానికి సిద్ధంగా ఉంది. మార్కస్ చిరునవ్వు గోంగ్జా యొక్క సంపూర్ణతను గమనిస్తాడు. ఒక ప్రత్యర్థి గోంగ్జాను మూర్ఖుడిగా పరిగణించడానికి ప్రయత్నించాడని, కాని ఆ యోచన తిరిగి పడ్డదని చెప్పాడు. మార్కస్ గోంగ్జాకు హెచ్చరిస్తాడు, టవర్ రాజకీయాలు నిరంతరం మారుతున్నందున జాగ్రత్తగా ఉండాలని. మిత్రులు రాత్రి పూట శత్రువులుగా మారవచ్చని గుర్తు చేస్తాడు. ఈ వ్యాఖ్య గోంగ్జా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని, చుట్టుపక్కల దాగి ఉన్న ముప్పులను చూపిస్తుంది. మీరు సంపూర్ణంగా ఉన్నారు సార్. ఈ వ్యక్తిని చూడండి. గాంజా మెరిసే బహుమతి పెట్టే వైపు దూకి కళ్ళు అగ్నిలా మెరుపు మరియు ప్రకటిస్తాడు. అతను తనకు ఒకప్పుడు నిరాకరించిన విలాసవంతమైన హక్కును స్వాధీనం చేసుకున్నాడు. తన ప్రతీకారం చోదిత మార్గాన్ని వ్యక్తిగత బహుమతి కోసం ఒక హక్కుగా మార్చుకుంటున్నాడు. ఆ వెలుగుబాట్లు గోంగ్జా భుజాలపై ఉన్న భారాన్ని తొలగించి అతని చల్లని కోపాన్ని ఒక అరుదైన, ప్రకాశవంతమైన ఆశతో మార్చుతుంది. అతని జీవితం, కొత్త ఆనందం ప్రతీకారం యొక్క అనంత ధోరణిని మించిపోతున్నాయి. అయినప్పటికీ టవర్ యొక్క మారుతున్న రాజకీయాలు చీకటిగా నెమ్మదిగా కనిపిస్తాయి. MRCUS యొక్క రహస్య సూచన సూచిస్తోంది, లాటరీ బహుమతి స్వీకరించడం దాగి ఉన్న శత్రువులను మేల్కొలుపుతుందని. జియోఎన్జీజే యొక్క భవిష్యత్తు కనిపించని ముప్పులపై అస్థిరంగా తూకం వేసి నిలిచిపోయింది. మీకు అవసరమైన ఏకైక మాన్హ్వా ఛానల్ మాన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. పొగ మాయమైపోయింది. నా బంధువు ఇంకా పరిగెత్తుతోంది. నా పొట్ట గరగరం చేస్తోంది. అతను పేదవాడు, కానీ నయం కావడానికి రాజు బహుమతి అవసరం. గోంగ్జా కిమ్ జాంబీకి తిరుగుతూ ఫీజు గుర్తు చేయమని అడుగుతుంది.
అతను వారు ట్యూషన్ ఫీజు సురక్షితం చేశారని గర్వంగా చెప్పి, తదుపరి ఏమిటి? నైపుణ్యంతో కూడిన గురువు అని అడుగుతుంది. జొంబీ సమాధానం వారి తదుపరి కొనుగోలును నిర్ణయిస్తుంది. హే జొంబీ, మీరు ట్యూషన్ క్లాసుల కోసం ఫీజు అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పినప్పుడు గుర్తుందా? మీరు ట్యూషన్ ఫీజు పొందారు. ఇప్పుడు మనకు తదుపరి అవసరమేది ఏమిటి? నైపుణ్యంతో కూడిన గురువును వెతుకుట వారిని నేరుగా అల్కెమీ మార్కెట్లోకి నెడుతుంది. గోంజా జాంబీని స్కాన్ చేస్తూ ఒక గురువు ఇప్పటికే వారి ముందే నిలబడి ఉన్నాడని గ్రహిస్తాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు వినయాన్ని చూపించడు. అతను పాఠ్యపుస్తకం లేకుండా వారి శిక్షణ నిలిచిపోతుందని అరుస్తాడు. కోల్పోయిన మాన్యువల్ వారి సిద్ధతను బలహీనపరచుతుందని హెచ్చరిస్తుంది. మార్కెట్ గార్డు గుంపును గమనించి అరుస్తూ గోంజాను ఆలస్యం చేస్తున్నాడని ఆరోపించి అతనిని పెట్టె వెనుక దాచిపెట్టమని ఆదేశిస్తాడు. గోంజా తక్కువ స్థాయిలోకి దిగుతూ జాంబీని తనతోనే లాగిపడేస్తాడు. వారి కవచం నేరుగా ఢీకొనడాన్ని నివారిస్తుండగా గార్డు అనుమానం మరింత పెరిగి కోల్పోయిన ఎలిక్సిర్లను కనుగొనడానికి శోధనను బలపరుస్తోంది. ఇప్పుడు ఎందుకు నెమ్మదిగా వెళుతున్నారు? గోంజా, దాగిపో. గార్డు రేడియో చిటికి శబ్దం చేస్తూ స్వోర్డ్ సెయింట్ దగ్గర పడుతున్నప్పుడు ఒక ఉల్లంఘనను నివేదిస్తోంది. జాంబీ దగ్గరకు వంగి ఎలిక్సిర్ పక్క ప్రభావాల గురించి కీలక వివరాన్ని వదిలిపెట్టాడని గుసగుసగా చెబుతాడు. గోంజా కనుబొమ్మలు సిగ్గుపడుతూ ఆ మిస్ అయిన సమాచారాన్ని అడుగుతుంది. జాంబీ సంకోచించి ఒక గుప్త టైమర్ ప్రమాదకరమైన ప్రతికూలతను కలిగించగలదని ఒప్పుకుంటాడు. తదుపరి వేట ప్రారంభమయ్యే ముందు ఆ ప్రమాదాన్ని నియంత్రించడమే వారి ప్రణాళిక యొక్క కీలక అంశం. నేను ఇది చెప్పడం మరిచిపోయాను. గోంజా ఒక సన్నని గల్లీలోకి చొచ్చి జాంబీని లాగుతూ వెళ్లాడు. బెల్లా తక్కువగా ఉండి అనుసరిస్తోంది. వారు మెరుస్తున్న దీపాలు, పగిలిన బాటిళ్లను చూపించే సగం ఖాళీ స్టాల్ ద్వారా వెళ్లారు. ఒక వదిలిన పిల్లి పరిగెత్తి చెత్తను చల్లింది. వారి అడుగుల శబ్దం మృదువుగా బొట్లపై ప్రతిధ్వనిస్తుంది. కన్నులు జనసమూహంలో స్వోర్డ్ సెయింట్స్ క్రిమ్సన్ కోట్ కోసం స్కాన్ చేస్తాయి. ప్రతి సెకను ముఖ్యం, ఎందుకంటే ఆల్కెమీ డిస్ట్రిక్ట్ కొనుగోలుదారులతో నిండిపోయింది. అకస్మాత్తుగా గోంజా ఒక చెత్త బిన్ను గమనించాడు. అది ఆశ్రయం ఇవ్వవచ్చు. గోంజా ఒక నిండిపోయిన చెత్త బిన్లో దాగి, ఇంతటా ఎంత స్థలాల్లోనైనా నేను చెత్త బిన్లో ఎందుకు దాగాలి? పెద్దవాడు ఇక్కడ ఉంటే థీసిస్ బాగు కాదు అని మర్మరించాడు. బిన్ అంచును బిగించి శబ్దం చేయకుండా ప్రయత్నిస్తున్నాడు. అల్కెమిస్ట్ పక్కనున్న కౌంటర్పై వంగి వారి ఉనికిని గమనించకుండా ఉంది. బెల్లా బయటకు చూస్తూ వ్యాపారి షెడ్యూల్ బోర్డును గమనించింది. గోంజా మరియు జొంబీ మిస్ అయిన ఔషధం గురించి వాదిస్తున్నారు. జొంబీ గర్జిస్తూ దొరకలేదు ఏమిటి? నీ అదృష్టం. గోంజా ప్రతివాదిస్తూ లేదు, అది విరుద్ధంగా చెప్పవచ్చు. వారి అరుపు స్వోర్డ్ సెయింట్ దృష్టిని ఆకర్షిస్తుంది. జనసమూహం మరింత విభజిస్తుంది. బేల జొంబీను పక్కకు తోసి మార్గాన్ని స్పష్టంగా ఉంచుతుంది. ఎలిక్సిర్ స్టాల్ మెరవుతోంది. ఇంకా తాకబడలేదు. సెయింట్ తన ఖడ్గాన్ని ఎత్తుతున్నప్పుడు సెయింట్ యొక్క ఖడ్గం గ్లాస్ను చీల్చి ఔషధం ప్రకాశాన్ని చిందిస్తుంది. ఆపు. ఆ పేరును గుర్తుంచుకో. నీకు దాని అవసరం ఉంటుంది. గోంజా తమ బంగారు గుంపును చూసి ముఖం ముడుచుకుంటాడు. అతను మొత్తం వారు ఆశించిన దానికంటే తక్కువని గమనిస్తాడు. బెల్లా ధరల జాబితాను చూసి చవకైన ఎంపికను చూపుతుంది. ఆమె అంటుంది, చిన్న మొత్తంతోనే వారు ఉత్తమ స్థాయి ఎలిక్సిర్లను కొనగలరని. బృందం ఇంకా ఉత్తమ ఔషధాలు కొనగలరని గ్రహిస్తుంది. బడ్జెట్ వేటను ప్లాన్ చేస్తూ వారి ఆశలు పెరుగుతాయి. మేము చిన్న మొత్తంతోనే ఉత్తమ స్థాయి ఎలిక్సిర్లను పొందగలం. గోంజా స్థలాన్ని నిర్ధారించాడు మంటలతో. అవును, ఇదే స్థలం. అతను అల్కిమీ సాధనాలు ఉన్న వెనుక గదిని చూపించాడు. జాంబీ గుసగుసలాడుతూ, మీరు అన్ని పరికరాలు కూడా తీసుకుంటే మనం జీవించలేము. నేను పట్టించుకోను, ఇక చూడాల్సిన అవసరం కూడా లేదు. వారి విరమణ ఫార్మసిస్ట్ ధరకు అన్నీ కోల్పోవడాన్ని భయపడుతున్నట్లు చూపిస్తుంది. సమూహం అల్కెమీ క్యాస్టలన్ స్టాల్కు చేరుకుంటుంది. జిల్లాలోని బాస్ ముందుకు వచ్చి కళ్ళు చురుకుగా ఉంటాయి. అతను ఔషధ విక్రేతను అడుగుతాడు, మీరు ఇంకా వ్యాపారంలో ఉన్నారా? ఔషధ విక్రేత తల ఊగించి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. బృందం గమనిస్తుంది, ఈ స్టాల్లో మాత్రమే తదుపరి వేటను నిలబెట్టడానికి అవసరమైన టాప్ గ్రేడ్ ఎలిక్సిర్స్ ఉన్నాయి. బాస్ ప్రశ్న మార్కెట్ యొక్క కఠిన స్వభావాన్ని సూచిస్తుంది. మీరు ఇంకా వ్యాపారంలో ఉన్నారా? పౌరుడి సెంట్ యొక్క ప్రవేశం వారి కొనుగోలు అవకాశాన్ని ముప్పుకు గురిచేస్తుంది. గోంజా కౌంటర్కి ముందుకు వచ్చి ఔషధ విక్రేత యొక్క ప్రదర్శనపై చూపును నిలిపాడు. అతను ఒక ఆర్డర్ కావాలని, అది అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఎంపిక కావాలని బలంగా చెప్పాడు.
ఔషధ విక్రేత ఒక కనుబొమ్మను ఎత్తి అతని ధైర్యవంతమైన అభ్యర్థనపై ఆసక్తి చూపించాడు. బృందం అన్ని దృష్టి పెట్టి ఖరీదైన మిశ్రమం వారికి అవసరమైన శక్తి బూస్ట్ను ఇచ్చుతుందని ఆశిస్తోంది. ఈ అభ్యర్థన గుంపును వారి పరిమిత బంగారు నిల్వలను ఎదుర్కొనేలా చేస్తుంది. స్వోర్డ్ సెయింట్ తన ఖడ్గాన్ని ఆల్కెమీ క్యాస్టిలన్ స్టాల్లోకి ఢీకొట్టి గ్లాస్ను మెరిసే ముక్కలుగా విరిచాడు. అతను రక్త ఎలిక్సిర్ కోసం గర్జించాడు. గోంజా కిమ్ పగిలిన బాటిల్ను పట్టుకుని దూకుతుంది. రెండు శక్తులు ఢీకొన్నప్పుడు చిమ్మలు వికసిస్తాయి. మార్కెట్ కలకలం చెల్లుతుంది. ప్రతి వేటగాడు రక్తచప్పుడుతో నిండిన అవశేషాల మధ్య ఆకాంక్షిత ఔషధాన్ని కోసం పరుగు తీస్తారు. గోంజా యొక్క దవడ 20,000 బంగారు ధరను చూసి దిగుతుంది. అతని విశ్వాసం చిప్పలుగా పగిలిపోతుంది. వేటగాళ్ల ఆశ కత్తి అంచు మీద ఊగిపోతుంది. ఔషధకారి యొక్క అపరిమిత శక్తి వాగ్దానం బలహీనమైన జీవనరేఖలా మెరుస్తూ అన్నింటినీ పందెంలో పెట్టడానికి వారిని ఆకర్షిస్తుంది. బొట్టల రాళ్లు స్వోర్డ్ సెయింట్ యొక్క గర్జనాత్మక గర్జన కింద కంపిస్తున్నాయి. క్రిమ్సన్ ఎలిక్సిర్ గ్లాస్ వెనుక మూసివేయబడి ఉంది. చేరలేని మంత్రముగ్ధ బహుమతి. బృందం అసాధ్యమైన ఒప్పందాన్ని చూసి నిలబడి ఉంది. హానికరమైన డిమాండ్ యొక్క ముసుగు ముప్పు గాలిలో భారంగా నెమ్మదిగా తూకం పెడుతోంది. పూర్తిగా అప్డేట్ అయ్యే ఆనందాన్ని ఊహించండి. మాన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉండండి. అగ్నిమయమైన ధ్వంసావశేషాలు ఇంకా ఆకాశానికి అతుక్కున్నాయి. వేట ఇప్పుడే మొదలైంది. ఒక నిరాశతో ఉన్న అల్కెమిస్ట్ మిరాకిల్ ఎలిక్సిర్ను 20,000 గోల్డ్కు విక్రయిస్తోంది. అద్దె ఇంకా చెల్లించబడలేదు. ఆమె దుకాణం టవర్ యొక్క దిగువ జిల్లాలోని ఒక ధ్వంసం చప్పట్లు తెరుచుకుంటుంది. ఆమె వేటగాడిని లోపలికి పిలుస్తుంది. అతను ధూళితో నిండిన అంధకారాన్ని చూసి తర్వాత పరిమితిని దాటుతాడు. అనాథమైన గోడలు దారిద్ర్యాన్ని అరుస్తున్నాయి. అయినప్పటికీ అరుదైన పానీయం యొక్క మృదువైన గుసగుస అతనిని మరింత లోతుకు లాగుతుంది. Although it's shabby, please let yourself inside. అల్కెమిస్ట్ యొక్క అధిక ధర అతని కళ్ల ముందు మెరుస్తుంది. వేటగాడు చిన్న గదిలోకి నెమ్మదిగా అడుగుపెట్టి ప్రతి పగిలిన టైలుపై చూపు చలిస్తుంది. అతను ముసురుతూ, ఇది పూర్తిగా భద్రంగా కనిపిస్తోంది. అల్కెమిస్ట్ తలను ఎత్తి కళ్ళు విస్తరించి వావ్ అని ముసురు. వారి చిన్న ఘర్షణ ఆమెకు అతని నిష్కపట నిజాయితీపై ఆశ్చర్యాన్ని, అతను వాగ్దానం చేసిన శక్తి కోసం ఆ భద్రతను పట్టించుకోకుండా ఉండే సంకల్పాన్ని చూపిస్తుంది. ఔషధకారిని దగ్గరకు వంగి కళ్లను సన్నగా చేసుకుని జాబితాను ఒక్కసారిగా ఫుసుకుతుంది. కుందేలు పంది కాలేయం, బెలూన్ కాట్కిన్ కళ్ళు, ఎడారి భూమి పుట్టి చర్మం, నల్ల సలమాండర్ తోక అని ఆమె లెక్కిస్తుంది. మొత్తం 23 భాగాలు ఉన్నాయని ఒత్తిడిగా చెబుతుంది. ఆమె వేటగాడిని నిర్ధారించమని అడుగుతుంది. అతను తల ఊగిస్తాడు. ప్రతి భాగం కోసం ప్రమాదకర వేట అవసరమని గ్రహిస్తాడు. ఒక్కసారి విని చూడండి. కుందేలు పంది కాలేయం, బెలూన్ కాట్కిన్ కళ్ళు, ఎడారి భూమి పుట్టి, నల్ల సలమాండర్ తోక. అది పదార్థాలు సరైనవా? ఇప్పుడు వేటగాడు అరుదైన భాగాలను సేకరించాలి. మిశ్రమం ప్రారంభించడానికి ముందు వేటగాడు జాబితాను చదివి ప్రతి విదేశీ భాగాన్ని నిర్ధారిస్తాడు. అన్ని పదార్థాలు లెక్కించబడ్డాయి అని అతను ప్రకటిస్తాడు. రసాయన శాస్త్రజ్ఞుడు హెచ్చరిస్తాడు, ఈ మిశ్రమం తయారీదారుడి నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అతను భారాన్ని మింగుకుంటాడు. తన పరిమిత రసాయన శక్తి ఔషధాన్ని చెడగొట్టవచ్చని తెలుసుకుని. ఒప్పందం ముద్రించబడిన తర్వాత ఆమె 4 రోజుల సిద్ధతను ప్రారంభిస్తుంది. ఇది సమయనమ్మదిగా చేసే ఆరాను ఇస్తుంది. ఒక ప్రత్యర్థి నవ్వుతూ, ఆమె మాటలు మాత్రమే, పని లేదు. అతను రసాయన శాస్త్రజ్ఞుని తప్పుడు వాగ్దానాలపై ఆరోపించి వృధా బంగారం గురించి భయపడుతున్నాడు. ఆమె వెంటనే ప్రతివాదిస్తూ, ఆ ఫార్ములాను మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతుంది. ఆమె అదనంగా, నేనే దాన్ని తయారు చేశాను, విషాలను తింటూ అని చెబుతుంది. ఆమె నమ్మకము పదార్థాల మీద తన నైపుణ్యాన్ని చూపుతుంది. ఇది ప్రత్యర్థిని మళ్లీ ఆలోచించడానికి బలవంతం చేస్తుంది. ఇంకా ఆమెను ఆమోదించలేవు. పెద్ద గర్జన, చిన్న దాడి. ఆ ఫార్ములాను మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేనే దాన్ని తయారు చేశాను, విషాలను తింటూ. వారి ఘర్షణ ఒక దాగి ఉన్న విశ్వాస పరీక్షకు సంకేతంగా ఉంది. ఒక సీనియర్ హంటర్ ముందుకు వచ్చి తల ఊగించాడు. అద్భుతమైన నాణ్యత అని అతను ధృవీకరించాడు, మిశ్రమం పునాది మీద నమ్మకంతో. అల్కెమిస్ట్ నవ్వి, ఇప్పుడే దాని నిజమైన సామర్థ్యాన్ని చూచుతున్నాను అని సమాధానమిచ్చింది. ఆమె అదనంగా, 10 సంవత్సరాల్లో నేను ఆల్కెమీ క్యాసల్ను ఆధిపత్యం చేసుకుంటాను. అల్కెమిస్ట్ అడుగుతాడు,
ఇది కేవలం అదృష్టమా? క్లయింట్ చెప్పింది టవర్ పరిమితి సీల్ అయిందని, కానీ బతికిన వారు లోపలే చిక్కుకున్నారు. అతను రక్షణ బృందం అవసరాన్ని బలంగా పేర్కొంటాడు. ఇది పరిస్థితిని మరింత తీవ్రము చేస్తుంది. ఎలిక్సిర్ను ఇప్పుడే పూర్తి చేస్తే వారు తదుపరి తరంగం దాడి చేసే ముందే చిక్కుకున్న వేటగాళ్లను రక్షించగలరు. అయితే అది కేవలం ఇదే కారణమా? పరిమితి సురక్షితం. బతికిన వారికి రక్షణ బృందం అవసరం. రక్షణ దళం త్వరలో పూర్తి చేసిన ఎలిక్సిర్ను డిమాండ్ చేస్తుంది. జిన్ హెరియుంగ్ హంటర్ కు ఆమెకు ఈ రాత్రి పని ఉందని, బహుశా డేట్ ఉండవచ్చని చెబుతూ ఆమె ఎప్పుడూ ఎంపరర్ ను ఎదురవుతుందని సూచించింది. హంటర్ ఆమె దయగలవారిగా కనిపిస్తుందని, ప్రజలను త్వరగా చదవగలదని ప్రతిస్పందించింది. వారి సంక్షిప్త సంభాషణ హంటర్లు పరస్పరం ఉద్దేశ్యాలు, సంబంధాలను ఎలా అంచనా వేస్తారో వెల్లడిస్తుంది. ఇది ముఖ్యం, ఎందుకంటే ఎంపరర్ యొక్క ఉనికి భవిష్యత్తు మైత్రులను మార్చి లో ఎవరికి మద్దతు లభిస్తుందో ప్రభావితం చేయగలదు. జిన్ సంకుచిత వర్క్షాప్ లోకి వేగంగా ప్రవేశిస్తుంది, కళ్ళు ప్రకాశంగా. ఆమె నవ్వుతూ, ఏమిటి, మనలాంటి దయగల వేటగాళ్లు అని చెబుతుంది. ఆమె ముందుగా చేసిన అవమానకరమైన వ్యాఖ్యను ఒప్పుకుని, త్వరగా కేవలం శిక్షణ ప్రారంభిద్దాం అని జోడిస్తుంది. అల్కెమిస్ట్ తల ఊగి శిక్షణ స్థలాన్ని సిద్ధం చేస్తాడు. ఇది ముఖ్యమైనది, ఎందుకంటే వేటగాళ్లు నిజమైన యుద్ధంలో ఎలిక్సిర్ను ప్రమాదంలో పెట్టే ముందు తమ కొత్త నైపుణ్యాలను పరీక్షించాలి. ఏమిటి, మనలాంటి దయగల వేటగాళ్లు? కేవలం శిక్షణ ప్రారంభిద్దాం. అల్కెమిస్ట్ తర్వాత వారికి మాన్స్టర్లతో నిండిన టవర్ గురించి హెచ్చరిస్తాడు. ఔషధ శాస్త్రజ్ఞురాలు ఒక దీర్ఘ శ్వాస తీసి టవర్ మ్యాప్ కి చూపిస్తూ, ఇది రాక్షసులతో నిండిపోయింది, వాటిని ఎదుర్కోవడానికి నాకు సమస్యలు కలగవచ్చు అని చెబుతుంది. ఆమె గర్జనలతో ఉన్న మృగాలు, చాకచక్యంగా కదిలే పురుగులు, నిర్లక్ష్యంగా వచ్చిన వేటగాళ్లను వేచిచూస్తున్న దాగి ఉన్న మృగాలను జాబితా చేస్తుంది. ఇది ముఖ్యమైనది ఎందుకంటే రాబోయే రాక్షసుల ముప్పు వేటగాళ్లను జీవించడానికి ఎలిక్సిర్ సమయ మదింపుపై ఆధారపడటానికి బలవంతం చేస్తుంది. మాయా ఔషధం ప్రకాశిస్తుంది. వేటగాడు దాన్ని తాగుతున్నప్పుడు అతని దృష్టి మసకబారుతుంది, తర్వాత స్పష్టమవుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచం నెమ్మదిగా కదులుతుంది. అతను ప్రతి శ్వాస, ప్రతి హృదయ బీట్ను లెక్కిస్తాడు. ఈ పానీయం అతనికి దాడులకు ప్రతిస్పందించడానికి అదనపు సమయాన్ని ఇస్తుంది. ఈ ప్రయోజనం ఒక ప్రాణాంతక రాక్షసుల అలను సులభంగా ఎదుర్కొనే యుద్ధంగా మార్చవచ్చు. లీ జూన్ తన స్వంత పరీక్షను సిద్ధం చేస్తాడు. కామ్ ఎచెనెసో తన సహచరులను చూసి అడుగుతాడు, నీవు అనుభవిస్తున్నావా? లీ జూన్ ముఖం పూసి, తలి, ప్రశ్నను అర్థం చేసుకోలేదని చెబుతాడు. ఆ సందేహం ఎలిక్సిర్ ప్రభావం ఇంకా సార్వత్రికంగా లేదని సూచిస్తుంది. అతను శ్వాసను నిలుపుకుని సమయం మందగించడానికి ఏ సంకేతము కోసం ఎదురుచూస్తున్నాడు. కామ్ ఎచెనెసో పరీక్ష కోసం ఎదురుచూస్తున్నప్పుడు తన ఛాతిలో ఒక బీటను అనుభవిస్తున్నాడు. నీవు అనుభవిస్తున్నావా? నీవు ఏమి చెప్పుతున్నావు? సమూహం కామ్ ఎచెనెసో హృదయంలోని ఆ విచిత్ర అనుభూతిపై దృష్టి సారిస్తుంది. వేటగాడు ప్రకాశవంతమైన ఔషధాన్ని గాగలాడు. అతని హృదయధడ్కు ఛాతిలోని పల్చని యంత్రంతో సమన్వయం అవుతోంది. ప్రతి వేటగాడి చుట్టూ బూడిదరంగు ఆరా విస్ఫోటనం చేసి యుద్ధభూమిని కంపించే ప్రకాశవంతమైన పీఠంగా మార్చుతుంది. లీ జూన్ కోపంగా ముడుచుకుంటాడు. ఎలిక్సిర్ ఒత్తిడిలో తన మనసు చీలిపోతున్నట్లు అనుభవిస్తూ గోంగ్జా కిమ్ మనసు లేని ఖాళీ పూతలా తడబడుతున్నాడు. వేటగాడిని శక్తిని ఇంకా నెట్టాలా, లేక మరణకరమైన ఓవర్లోడ్ కి సహచరులను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొనాలా అనే నిర్ణయానికి నెట్టుతుంది. జిన్ హెరియుంగ్ హెచ్చరిస్తుంది, నియంత్రణ లేని ఆరా ఆలస్యం చేసే వారిని మింగిపోతుందని, మరియు ఒక మబ్బుమూసిన ముప్పు గోపురం అంచున నడుస్తోంది. తదుపరి అల ఉద్భవించే ముందు వేటగాళ్లు నైపుణ్యం కోసం పందెంలో పడుతున్నారు. అతను దిగువన నుంచే ప్రారంభించాడు. ఇప్పుడు అతని ఎదుగుదలను చూడండి. మాన్వా విత్ హరీని సబ్స్క్రైబ్ చేయండి.